అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ మాది. ఎందుకంటే ఒక స్పెషల్ మూవీ గురించి మేము పాడ్‌కాస్ట్ చేస్తున్నాము. సో ఈ మూవీ పేరు 'మనీ'. ఈ మూవీ 1993లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పటికి 30 ఇయర్స్ అయినా కూడా రిలీజ్ అయ్యి ఇప్పుడు కూడా ఒక కల్ట్ మూవీ. అండ్ ఇప్పుడు చూసినా అసలు బోర్ కొట్టని మూవీ. అండ్ ఇప్పటికి ఈ తరానికి కూడా ఈ మూవీ చాలా యాప్ట్ అండ్ అప్లికబుల్. సో డబ్బు ఎంత ముఖ్యమో అండ్ డబ్బు ఒక ప్రాముఖ్యాన్ని తెలియజేసే మూవీ 'మనీ'. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసింది జేడి చక్రవర్తి, చిన్న, జయసుధ, రేణుకా సహాని, పరేష్ రావల్. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ ఇప్పటి డైరెక్టర్ తేజ, అప్పుడు సినిమాటోగ్రాఫర్. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఆర్జీవి. అండ్ ఈ పాడ్కాస్ట్లో మాకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో ఫస్ట్ గెస్ట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం ఇచ్చిన వ్యక్తి శివనాగేశ్వరరావు గారు మా పాడ్కాస్ట్లో ఉన్నారు, మా స్పెషల్ గెస్ట్ ఈరోజు. అండ్ మా సెకండ్ గెస్ట్ కృష్ణ గొల్లపూడి గారు. సో ఈయన ఫ్యామిలీ ఫ్రెండ్. అండ్ ఈయనని ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేస్తాము బికాస్ ఈయనకి మనీ మూవీ అంటే చాలా ఇష్టము. అండ్ ఇప్పటికీ ఎన్నిసార్లు చూస్తుంటారండి మీరు? ఒక 50 టైమ్స్ చూస్తుంటారా? చాలాసార్లు చూసారు. అండ్ ఈ మూవీకి సంబంధించినంత వరకు ఈ మూవీకి పిహెచ్డి కూడా చేస్తారు. సో అందుకని ఈయన ఇన్పుట్ కూడా తీసుకుందామని చెప్పి ఈ పాడ్కాస్ట్కి మేము రమ్మన్నాము. సో కొంచెం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం శివనాగేశ్వరరావు గారి గురించి కొంచెం మాట్లాడుకుందాము. సో ఈయన మనీయే కాదు, ఇంకా చాలా మంచి సినిమాలు తీశారు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిసింద్రి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి, హ్యాండ్సప్, లక్కీ ఛాన్స్, ధనలక్ష్మి, ఐ లవ్ యూ అలాంటి మంచి మూవీస్ని, కామెడీ మూవీస్ని తీశారు. అండ్ ఈయన పుట్టింది గుంటూరు దగ్గర. అండ్ ఈయన ఉత్త డైరెక్టరే కాదు, ఒక యాక్టర్ కూడా. కొన్ని మూవీస్లో యాక్టింగ్ కూడా చేశారు. అండ్ ఈయనకి చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇష్టము. సో ఈయనకి 23 ఇయర్స్ ఉన్నప్పుడే చెన్నైకి వెళ్ళిపోయి మూవీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వారు. అండ్ అంతేకాకుండా ఈయన చాలామంది గొప్ప డైరెక్టర్స్తో పనిచేశారు. లైక్ విజయ్ నిర్మల గారి దగ్గర, క్రాంతి కుమార్ గారి దగ్గర అండ్ వి మధుసూదన్ గారితో కూడా పనిచేశారు. అండ్ ఈయన అండ్ రామ్ గోపాల్ వర్మ ఫ్రెండ్స్. అండ్ ఈయన శివ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అండ్ ఈయనకి నంది అవార్డ్ కూడా వచ్చింది ఈ మనీ మూవీకి. సో ఫస్ట్ 2 వచ్చాయి. ఓకే. సో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా అవార్డు వచ్చింది. సో అది ఇంట్రొడక్షన్. సో ఫస్ట్ కృష్ణ గారు మీతోటి స్టార్ట్ చేస్తాము. సో మీరు ఎన్నిసార్లు చూస్తారు ఈ మూవీ అండ్ మీకు ఎలా ఇష్టం? అంటే మనీ మూవీ ఎన్నిసార్లు చూసామని చెప్పడం కంటే ఎన్నిసార్లు ఆ సినిమా గురించి రోజు అట్లీస్ట్ మన రోజు డైలీ రొటీన్లో ఎక్కడో ఒక చోట మనీ సినిమా గుర్తొస్తూ ఉంటుంది, రిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. రిలీజ్ అయినప్పుడు చాలాసార్లు చూసాం ఆ సినిమా. పర్టికులర్లీ ఈ పాడ్కాస్ట్ కోసం నేను మళ్ళీ చూడలేదు ఆ మూవీ. అట్లీస్ట్ నేను చూసింది ఒక 1 year బ్యాక్ చూసుంటాను. ఫర్ ఎ రీజన్ ఐ డెంట్ వాంట్ టు వాచ్ మూవీ వైల్ ఐ వాజ్ గెటింగ్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. సో ఏమొచ్చినా కూడా నా హార్ట్లోంచి వస్తుంది బయటికి ఈరోజు. అండ్ కావ్య, లిపి, ఐ థింక్ మనము మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తాము. సో ఆబ్వియస్లీ చాలా సార్లు చూస్తాను. నేను కూడా ప్రాబ్లీ ఒక 30+ టైమ్స్ చూస్తుంటాయి మూవీ. అదే కాదు, మధ్యలో కొన్ని సీన్స్ కూడా నేను యూట్యూబ్ లో రిపీట్ లో చాలా సార్లు చూస్తాను, కొన్ని కామెడీ సీన్స్. అది ముందు మాట్లాడుకుంటాం ఎలాగో వాటి గురించి. బట్ యా, ఓవరాల్ ఇట్స్ వన్ ఆఫ్ మై టాప్ 5 ఫేవరెట్ మూవీస్. కామెడీ అంతా చాలా రిఫ్రెషింగ్ గా ఈ రోజుకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు ఓడియన్ థియేటర్ లో చూసారా? అంటే మీ ఇంటికి దగ్గర ఓడియన్? అవును, కరెక్ట్. నేను మీ ఇంటికి వచ్చాను చాలా సార్లు. ఓకే. నేను విటమిన్ ఎం అనే నాన్నగారి సినిమా లక్కీ ఛాన్స్ అని చేశాను. అవును, కరెక్ట్. యా, ఈ మూవీ థియేటర్ కి అక్క నాన్న వెళ్ళారు. అప్పుడు అక్క థియేటర్ లో పరేష్ రావల్ రాగానే గట్టిగా అరిచిందట, నాన్న అచ్చు నీలాగానే ఉన్నారు అని. అవును, అలాగే ఉంటారు. కరెక్ట్.
నేను ఆబ్వియస్లీ మూవీని చిన్నప్పుడు చూసాను, బట్ అది గుర్తులేదు. కాకపోతే పెద్ద అయ్యే కొద్దీ టీవీలో చూస్తుండేదాన్ని. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆల్సో. అండ్ ఎప్పుడైనా కొంచెము డల్ గా అనిపించినా, కొంచెం లోగా అనిపించినా కూడా ఈ మూవీని చూస్తే ఆ జోక్స్ ఇంకా స్టిల్ నవ్వొస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని మూవీస్ ఏజ్ అయ్యే కొద్దీ ఆ నవ్వు రావు, ఇంకా ఏదో కుళ్ళిపోయిన కామెడీ టైప్స్ లో అనిపిస్తుంది. ఈ మూవీ మాత్రం ఎవర్ గ్రీన్. ఎన్నిసార్లు చూసినా ఆల్వేస్ అంతే నవ్వు వస్తూ ఉంటుంది. లిపి, ఐ థింక్ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ దాట్. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాను, సో డోంట్ మైండ్. యాక్చువల్లీ ఈ కాల్లో మనకి 3 జనరేషన్స్ ఉన్నాయి. ఒకటి శివనాగేశ్వర గారు, మెచ్యూర్డ్ డైరెక్టర్. సెకండ్ జనరేషన్లో నన్ను అనుకోండి, మీరు థర్డ్ జనరేషన్. సో నేను ఎందుకు ఎక్సైటెడ్ అంటే ఈ కాల్లో జాయిన్ అవటానికి, మీరు ఆ టైమ్స్లో ప్రాబబ్లీ కిడ్స్ అయి ఉంటారు. నేను అప్పుడే స్టూడెంట్ అనమాట, యంగ్ బ్లడ్, హాట్ బ్లడ్. సో అప్పుడు ఎలా ఉంది మార్కెట్, అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో, వాట్ వాజ్ ఆల్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అట్ దట్ మూమెంట్, ఆ లీడ్ అప్ టు దిస్ మూవీ, దాని ఎక్స్పీరియన్సెస్ అవి లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని కాబట్టి ఐ థాట్ ఇట్ మే బి గుడ్ ఐడియా ఫర్ మీ టు షేర్ సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ వెల్. అది నా ఏజ్ గ్రూప్, ప్రాబ్లీ నా జనరేషన్ వాళ్ళు బాగా రిలేట్ చేసుకుంటారు. అంటే ఒక కల్ట్ డైరెక్టర్ సినిమా తీసినప్పుడు దానికి జనరేషన్స్కి చాలా గుర్తుంటాయి, కానీ డైరెక్టర్స్ని మర్చిపోతారు చాలామంది. కానీ ఈ రోజు కూడా శివనాగేశ్వర గారిని చాలామంది గుర్తుపెట్టుకుంటారు. రీజన్ ఏంటంటే హీ బ్రాట్ ఎ సార్ట్ ఆఫ్ సటిల్టీ ఇన్ హ్యూమర్ మన ఫిల్మ్స్లో. అప్పటి వరకు మనకి రేలంగి నరసింహరావు, జంధ్యాల గారు, చాలామంది, ఈవీవి సత్యనారాయణ గారు, దే ఆల్ మేడ్ లాట్ ఆఫ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ కామెడీ మూవీస్. కానీ ఈ మూవీ వచ్చేసరికి ఇంత సటిల్గా కామెడీని ప్రజెంట్ చేస్తూ దాన్ని ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే టైమ్స్లో మనకు ఆబ్వియస్లీ దానికి లీడప్ టు దట్ వాజ్ ఆఫ్ కోర్స్ ఆ ఫెనోమినన్ ఆఫ్ శివ, రామ్ గోపాల్ వర్మ ఏదైతే క్రియేట్ చేశారో. యాక్చువల్లీ ఆ టైమ్స్లో మాకు బాగా దట్ వీ కుడ్ రిమెంబర్ వాజ్ అ పోస్టర్ ఆఫ్ శివ వేర్ యాక్చువల్లీ ఒక చైన్ పట్టుకుని ఒక జస్ట్ హ్యాండ్ విదౌట్ ఎనీ టైటిల్ ఆన్ ద పోస్టర్స్. మేము స్కూల్ మన కాలేజ్కి వెళ్తున్నప్పుడు బస్లో ఆ పోస్టర్ చూసి వి టర్న్ బ్యాక్ టు లుక్ ఎట్ దట్ పోస్టర్, బట్ ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్. ఇదేంటి కొత్త రకంగా ఉంది, ఏదే ప్రోడక్ట్ యాడా లేకపోతే ఇంకేమైనా యాడా అనుకుంటే అది శివ మూవీ యాడ్ అని తర్వాత తెలిసింది మాకు. అండ్ అఫ్ కోర్స్ శివ ఫినోమినన్ అందరికీ తెలిసిందే. కానీ శివ రిలీజ్ అయిన తర్వాత మొత్తం బిఫోర్ ఆఫ్టర్ శివ అండ్ బిఫోర్ శివ సార్ట్ ఆఫ్ ఏ సినారియో దట్ వాజ్ ఎగ్జిస్టింగ్. ఎప్పుడైతే మనీ మూవీ రిలీజ్ అయిందో దేర్ వాజ్ సమ్ ఎక్స్పెక్టేషన్. అంటే ఇది కొంచెం రామ్ గోపాల్ వర్మ క్లాస్ ఆఫ్ మూవీస్లో వస్తున్న మూవీ అనేసి ఒకటి ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ రామ్ గోపాల్ వర్మ క్యాంప్లో ఉన్న డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మూవీ అనేది కూడా మాకు బాగా తెలుసు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆన్ ఎ డే వన్ ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. అది మాకు, సో అఫ్ కోర్స్ ఒక ఎక్స్పీరియన్స్ నాకు నేను చెప్తాను, అండ్ దెన్ శివనాగేశ్వరరావు గారు క్యాన్ గివ్ హిస్ 2 cents. మా ఫ్రెండ్ ఒకతను సర్జరీ అయ్యి ఈ వాజ్ బెడ్ రిడెన్. సో మేము వెళ్ళి ఫ్రెండ్స్, నేను చక్రి అని ఒక ఫ్రెండ్. మీరు స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా చెప్పండి. సినిమా రిలీజ్ అయ్యి బయట చూసిన తర్వాత బయటకు వచ్చాక ఏమైంది, దానికి ముందు జరిగింది, అది స్క్రీన్ ప్లే వెర్షన్. యా. సో వీ వెంట్ టు దట్ మూవీ. మూవీ అయిపోయింది అండ్ హోల్ మూవీ థియేటర్ ఎరప్టెడ్ విత్ ఎ కైండ్ ఆఫ్ రియాక్షన్స్. అంటే శివలో ఎప్పుడైతే నాగార్జున జేడీకి రియాక్ట్ అవుతూ పంచ్ కొడతాడో, అండ్ దట్ వాజ్ ద మైల్ స్టోన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుంటే, ద షాట్ వేర్ బ్రహ్మానందం ద ఖాన్ దాదా క్యారెక్టర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ శివ. ఆ 3 ఆటోలు ఇలా వస్తూ ఆ క్రేన్ షాట్ కిందకి దిగి
బ్రహ్మానందం నకిల్ డస్టర్తో ఎప్పుడైతే ఆ ఫస్ట్ షాట్ ఉందో, the whole theater just went wow. We were like, we did not expect that coming. అంటే దాని తర్వాత మనం చాలా హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ చూసాం, కానీ దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వేర్ దేర్ వాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ షాక్. దాని ముందు చాలా ఆర్గానిక్గా కామెడీ ఉండేది, కొంచెం లౌడ్ కామెడీ ఉండేది, డైలాగ్స్ కామెడీ ఉండేది, స్లాప్స్టిక్ కామెడీ అన్నీ ఉండేవి. కానీ ఇంత సటిల్గా అండ్ ఒక కమీడియన్ అంత సీరియస్గా ఒక గ్యాంగ్స్టర్ రోల్లో డస్టర్ పట్టుకుని దిగంగానే థియేటర్ రియల్లీ షుక్. ఐ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ నాగార్జున జేడీని కొట్టినంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఓడియన్ థియేటర్లో. మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది మూవీ, అండ్ ఇట్ వాజ్ లైక్ వీ వర్ ఆల్ ఎంజాయింగ్ టు ద హిల్ట్, అండ్ బట్ దిస్ కేమ్ లైక్ ఎ షాకర్. మూవీ అంతా అయిపోయింది. యాజ్ వి క్లైమాక్స్ అయ్యేసరికి పరేష్ రావల్ మంచం కింద ఉంటాడు, అండ్ దెన్ చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి అనే సాంగ్ వస్తుంది, అండ్ దెన్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ దట్ జాయ్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్లీ కంటెంటెడ్ మూవీ చూసిన తర్వాత ఎట్లా వస్తాం ఆడియన్స్, అలా బయటకు వచ్చాం. వచ్చి నడుస్తుంటే నేను మా ఫ్రెండ్ వైపు చూశాను, వాడిని ర్యామో అని పిలిచేవాళ్ళం. వాడిని చూసేసరికి వాడు కూడా నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు. హిస్ జా వాజ్ లైక్ రియల్లీ డ్రాప్డ్ అనమాట. జా కైండ్ ఆఫ్ డ్రాప్డ్. అండ్ ఆ రోజు ఎంత కామెడీ ఎంజాయ్ చేశానో, దిస్ వాజ్ దట్ టెరిఫైయింగ్ ఫర్ మీ. ఇట్ వాజ్ టూ కాంట్రాస్టింగ్ ఫీలింగ్స్ దట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద సేమ్ డే. చూశాను, అండ్ దెన్ ఇట్ వాజ్ లైక్ షేకింగ్. దెన్ ఐ లుక్డ్ ఎట్ మై ఫ్రెండ్ చక్రి అని ఉన్నాడు నా పక్కన. వాడికి చెప్పాను, అది నేను చూస్తున్నది కరెక్టేనా, వాడి జా ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే, చూసి వాడు కూడా అవునరా అని చెప్పాడు. ద థింగ్ వాజ్, అతనికి జా సర్జరీ చేశారు. జా సర్జరీ చేసిన తర్వాత ఇదంతా కట్టేస్తారనమాట, టీత్ అంతా వాళ్ళు దే టైట్, సో దట్ హీ ఓన్లీ హ్యాస్ ఫ్లూయిడ్ డైట్. సో ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కాబట్టి వాళ్ళ మదర్ దగ్గర పర్మిషన్ తీసుకుని, పర్వాలేదు మేము చూసుకుంటాను ర్యాంబోని, సినిమా బాగుంటుంది చూసి మళ్ళీ ఇంట్లో దింపేసి వెళ్ళిపోతాం అనేసి వచ్చాము. సినిమా అయ్యేసరికి వాడి పరిస్థితి ఇది. సో ఇట్ వాజ్ వెరీ టెరిఫైయింగ్. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ మైల్ స్టోన్ ఎందుకు గుర్తుంది అంటే, మల్టిపుల్ థింగ్స్ హ్యాపెండ్ ఆన్ ద సేమ్ డే. సరే వాడిని ఆంటీకి తీసుకెళ్ళి తలుపు కొట్టేసి, ఆంటీ తలుపు తీయంగానే వాడిని లోపలికి తోసేసి మేము పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాం. So that was the most terrifying moment, and then auntie started shouting already by the time we exited the gate. So the point is, vaadu anta surgery ayyi anta pain lo undi kuda, the movie gave him so much joy and he was not feeling the pain. అయితే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి సర్జరీ చేసి స్టిచెస్ వేసేటప్పుడు ఎనస్థీషియా ఇచ్చారు. మరి థియేటర్లో కామెడీ అనేది కూడా ఒక ఎనస్థీషియా లాంటిది, అది ఇవ్వబడింది. అప్పుడు అతనికి పెయిన్స్ తెలియలేదు. బయటకు వచ్చాక కానీ మీరు చూస్తే కానీ అతనికి బయటకు వచ్చిందంతే, మామూలుగా అయితే తెలిసేది అతనికి ఆ పెయిన్ అని అనుకుంటున్నాను నేను. కరెక్ట్. సో అంత పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా అంత జాయ్ ఇచ్చిన మీకు బిగ్ థ్యాంక్స్ శివ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది శివనాగేశ్వరరావు గారికి. సో ఇది మీ ఫస్ట్ మూవీ కాబట్టి, అండ్ దీనికి మీరే కథ అండ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా మీరే చేశారు కాబట్టి, ఐ థింక్ ఈ క్వశ్చన్ మీకు చాలాసార్లు అడిగారు అనుకుంటాను. బట్ మా కోసం ఈ కథకి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్సా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇలా చేద్దాం అనుకున్నారా, లేదంటే ఏమైనా సోషల్ ఇష్యూ గురించి మీరు మూవీ తీద్దాం అనుకున్నారా? సో అసలు ఈ మనీ గురించి ఎందుకు మూవీ తీశారు? బ్యాక్గ్రౌండ్ మనీ గురించి అంటే ఒక కథ అనుకున్నాం అండి. బేసిక్గా రామ్ గోపాల్ వర్మ నన్ను డైరెక్ట్ చేయమన్నాడు. దానికంటే ముందు తనని నాతో పర్మనెంట్గా ఉండమన్నాడు. తను కూడా అంటే అసోసియేట్ ఆఫ్ వాట్ ఎవర్ ది టైటిల్ కార్డ్ అంటే, నేను డైరెక్ట్ చేయాలని వచ్చాను. డైరెక్ట్ చేశాక ఒకవేళ ఫెయిల్ అయితే వస్తాను, లేదంటే నేను ఐ విల్ బి డైరెక్టర్ ఓన్లీ, బట్ డోంట్ ప్రే నా సినిమా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోవద్దు అన్న. అంటే అప్పుడు తను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. అలా స్టార్ట్ అయింది జర్నీ. సరే కథ ఏమైనా ఉంటే చెప్తారా, నేను ప్రొడ్యూస్ చేస్తానంటే నేను వేరే ఒక కథ చెప్పాను. అప్పుడు తను నాకు రూత్లెస్ పీపుల్ చూసారా అంటే చూశాను అన్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి, దాన్ని మీకు
నచ్చితే అదే దాన్ని నెటివైజ్ చేసుకుంటే బెటర్ అంటే దాన్ని నేను నెటివైజ్ చేసుకుని నేను తనకి చెప్పాను ఆ కథ. అప్పుడు తనకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనీ సినిమాని అలా తీయడానికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇందాక కృష్ణ గారు చెప్పినట్టు కామెడీ లౌడ్గా ఉండేది. తర్వాత హీరో హీరోయిన్ డ్యూయెట్లు ఉండేవి. హీరో హీరోయిన్ పాడుతుంటే ఇటు 20 మంది అబ్బాయిలు ఇటు 20 మంది అమ్మాయిలు డాన్స్ చేస్తారు. వాళ్ళెవరు, వాళ్ళకి ఏంటి సంబంధం అని ఒక విచిత్రమైన ఆలోచనలు ఉండే నాకు. ఇవన్నీ ఉండకూడదు సినిమాలో అనే ఒక బలమైన ఫీలింగ్ నాకు ఉండేది. సరే, నాకు అవకాశం వచ్చింది కాబట్టి అవేవి లేకుండా చేద్దామనే ప్రయత్నం చేశాను. అందుకనే అది ప్రివ్యూ వేసినప్పుడు ఎవరికి నచ్చలేదు. ఇది అసలు సినిమానా అన్నారు. దీన్ని 100 days అన్నపూర్ణ స్టూడియోలో ప్రివ్యూస్ వేశాం. బట్ నోబడీ కుడ్ రికగ్నైజ్ దాన్ని సినిమా అని కూడా అనలేదు ఎక్కువ మంది. సో ఫ్రైడే మార్నింగ్ షో చూసినప్పుడు మాత్రం విపరీతమైన అప్లాజ్ వచ్చింది. అంటే చాలా మంది ఆడియన్స్ కి ఆ ఫీలింగ్ ఉంది, కానీ ఇక్కడ రెగ్యులర్ గా సినిమా చూసే బయ్యర్లకు కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనుషులకు కానీ అది అర్థం కాలేదు. మీరు చెప్పినట్లు మూవీ చాలా రియాలిటీకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఏదో ఒక సినిమా లాగా అనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం ఆ వావ్ ఫ్యాక్టర్ వస్తుంది. మీరు చెప్పినట్లు వెనకాల సింగర్లు, డాన్సర్స్ వీళ్ళందరూ లేకపోయినా, ఇలా పెద్ద పెద్ద ఫైటింగ్స్ లేకపోయినా, అయినా మూవీలో వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇంకా యాక్టింగ్, కాస్ట్యూమ్స్, ఇలాంటివన్నీ మేకప్ ఇవంతా చాలా న్యాచురల్ గా ఉంటాయి మూవీలో. చాలా రియాలిటీ దగ్గరలో ఉంటుంది. ఇంకోటి, ఇది లిటరల్లీ మా పక్కింట్లో జరిగిన కథ లాంటిది అంటే గనక నమ్మేసేయచ్చు. సో లిటరల్లీ మన ఎవ్రీడే స్టోరీ లాంటిదే. అవును. అండ్ మీకు ఒక క్వశ్చన్, కంటిన్యూ చేయండి కృష్ణ గారు. పాయింట్ నేనేమనుకుంటున్నానంటే, ఇది రిలీజ్ అయిన టైంకి ఒక జనరేషన్ ఆల్సో జస్ట్ టుక్ ఓవర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్లోకి వచ్చాను అంటే మా ఫాదర్ జనరేషన్ జస్ట్ టుక్ ఎ స్టెప్ బ్యాక్. అప్పుడున్న ఒక సార్ట్ ఆఫ్ ట్రెండ్ ఆఫ్ మూవీస్ అండ్ ఇండియాలో లిబరలైజేషన్ హ్యాస్ టేకెన్ ఓవర్ అండ్ యూ హ్యాడ్ అని ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వచ్చి, దట్ ఈస్ వెన్ చాలా మంది మనీ చూస్తున్నారు. దే వర్ లిటరలీ ఎర్నింగ్ మనీ. అంటే ఐటీ కూడా ఇట్ వాస్ జస్ట్ టేకింగ్ ఓవర్. సో దట్ వాస్ ద చేంజ్ దట్ వీ కుడ్ ప్యారలీ టేక్ ఎ రిఫరెన్స్ పాయింట్. ఈ మూవీస్లో కూడా ఆ చేంజ్ వచ్చింది. అంటే నాకు గుర్తుండి మేము చిన్నప్పుడు బాగా నవీన్ సినిమాలు, అహనా పెళ్ళంట, చంటబ్బాయి, ఇట్లాంటి సినిమాలు అన్నీ బాగా ఎంజాయ్ చేసిన మూవీస్. కొన్ని మూవీస్ మనకి తెలుగు హార్డ్ కోర్ విలేజ్ బేస్డ్ మూవీస్లో ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ ఉండేవి. అవి అర్థమే కాదు మాకు కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ ఈ మనీ ఎప్పుడైతే వచ్చిందో, ఇట్ బ్రోక్ సో మెనీ మిత్స్. ఇది ఇట్లానే ఉండాలి అనే ప్యాటర్న్ ని బ్రేక్ చేసింది. లైక్ శివ బ్రోక్ సో మెనీ ప్యాటర్న్స్. ఈ హ్యూమర్ కామెడీ జానర్ లో ఫస్ట్ అన్ని మిత్స్ బ్రేక్ చేసిన మూవీ మనీ. సో ఆ యంగ్స్టర్స్ ఆ మూమెంట్లో ఎవరైతే మేము అంతా ఉన్నామో, వీ కుడ్ రియలీ కనెక్ట్ అండ్ వీ కుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 years తర్వాత టుడే మేబీ, అంటే మీ దాంట్లో లిపి చిన్నమ్మాయి కాబట్టి మీ టేస్ట్ మారిపోయి ఉంటుంది. ఇప్పుడున్న ఇఫ్ యు సే 10 years బ్యాక్ చూసిన మూవీస్ అప్పుడప్పుడు చాలా క్రింజ్ కామెడీ అనిపిస్తుంది మీకు. ఇట్ ఈస్ గాన్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. బట్ ఇఫ్ యూ రియలీ లుక్ బ్యాక్, మనీ 30 years బ్యాక్ వచ్చినా కూడా అందులో స్టిల్ హ్యాస్ సంథింగ్. అండ్ లైక్ కావ్య సెడ్, ఆ రియాలిటీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దట్ విల్ ఆల్వేస్ కనెక్ట్. అంటే ఇప్పుడు 30 years బ్యాక్ మేము పడి నవ్వాం అసలు థియేటర్లో. లైక్ ఐ మెన్షన్, మా ఫ్రెండ్ మేము అసలు వీఆర్ లైక్ థరోలీ ఎంజాయింగ్ దట్ మూవీ. చాలాసార్లు చూసాం ఆ సినిమా థియేటర్లో. ఇప్పుడు కూడా ఆ మూవీ చూస్తే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ అట్లీస్ట్ ఎంజాయ్ 50% ఆఫ్ ఆల్ దోస్ సీన్స్ అగైన్. ఇంకా అంత ఎసెన్స్ ఇంకా ఉంది ఆ మూవీలో. అయితే ఒకటి ఉంది కృష్ణ గారు, ఇప్పుడు మీరేమంటున్నారు, మీరు అప్పుడు స్టూడెంట్ కాబట్టి మీరు ఎంజాయ్ చేసామంటున్నారు. నాకు తెలిసి నేను ఓడియన్ థియేటర్ మేనేజర్ నాగేశ్వరరావు అని ఉండేవాడు. ఆయన మార్నింగ్ షోకి వెళ్ళిన తర్వాత నంబర్లో మార్చుకున్నాం. ఆయన పేరు కూడా నాగేశ్వరరావు, నా పేరు శివ నాగేశ్వరరావు. ఆయన ఒక్కోసారి ఫోన్ చేసి చాలా చనువుగా, అంటే అండి నుంచి నువ్వు అనే స్థితికి వచ్చేసాం ఇద్దరం. ఏమయ్యా నాగేశ్వరరావు, దొబ్బేస్తున్నావు, ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, లాయర్లు మా టికెట్లు కావాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళు అబౌవ్ 50s. నేను ఎందుకు చెప్తున్నానంటే అబౌవ్ 50s. అప్పట్లో ఈ సినిమా లెంగ్త్ చాలా తక్కువ ఉండేది, 2 hours, లెస్ దాన్ 2 hours ఉండేది. సో వాళ్ళు వచ్చేసరికి 3 reels అయిపోయేది.
మళ్ళీ ఇంకో షోకి వచ్చేవాళ్ళు అనమాట. అంటే ట్రాఫిక్ టైంలో లోపలికి వచ్చేసరికి కరెక్ట్గా 9 o'clock స్టార్ట్ అయ్యేది సినిమా. వాళ్ళు 9:15కి వచ్చేవాళ్ళు. 2 రీళ్ళు అయిపోయినాయి, మళ్ళీ వచ్చేవాళ్ళు అనమాట. నేనేమన్నానంటే మీరు చెప్పే యూత్ కాకుండా పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారా అని చెప్తున్నా. డెఫినెట్లీ అంటే నేను దాన్ని ఐ అగ్రీ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మిడిల్ ఏజ్ వచ్చే దీంట్లో ఉన్నా, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ సమ్హౌ ఫీల్ దట్ ఈ జనరేషన్ తో నేను సింక్ లో ఉంటాను. నేను అనేది ఇప్పుడు జనరేషన్ కూడా ఎంజాయ్ చేసే మూవీ అది. అవును. సో మా నాన్నగారికి ఆ మూవీ చాలా ఇష్టం, బై ద వే. హీ ఎంజాయ్ దట్ మూవీ. నేను అంటే అది ఎట్లా చూసేవాళ్ళం అంటే ఫస్ట్ ఫ్రెండ్స్తో వెళ్ళేవాళ్ళం, తర్వాత ఫ్యామిలీతో, తర్వాత ఫ్రెండ్స్తో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నాన్నగారితో వెళ్ళేవాడిని. అట్లా చాలా చూసి అట్లా మొత్తం బేసికలీ ఎవ్రీ జనరేషన్ ఎంజాయ్డ్ దట్ మూవీస్ వాట్ ఐ వాజ్ ఆల్సో ట్రైంగ్ టు సే. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎగ్జాక్ట్. ఎందుకంటే నేను విటమిన్ ఎం నవల్ అనే ఒక ఆయన కొనుక్కొని నా దగ్గరికి వచ్చి నాకు ఇచ్చినప్పటికీ నాకు బాగా నచ్చింది అది. అయితే మల్లాది గారి దగ్గరికి వెళ్ళి శివనాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తున్నా. శివనాగేశ్వరరావు అంటే 100% బాగా చేస్తారండి. నేను మనీ సినిమా చూశానని, అంటే మనీ సినిమాని మల్లాది గారికి కూడా ఇష్టం. అవును. యా. అండ్ ఇంకొకటి పాయింట్, మీరు చాలా ఈ మూవీలో చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నాయి కదా, లైక్ మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందాన్ని చూపించడం ఒక ఫస్ట్ టైం, ఇలాగా క్లాసికల్ మూవీలా కాకుండా ఇలా కొత్త డిఫరెంట్ టేక్ తో చేస్తున్న లాగా అనిపిస్తుంది. అంటే పాటలు అవన్నీ లేకుండా చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ స్టారింగ్. నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్పటి వరకు ఇలా పెద్ద స్టార్ తీసుకుంటారు, మీరు చాలా డిఫరెంట్ కాస్టింగ్ చేసేదా ఒకరే చాలా ఫేమస్ అనుకుంటాను అప్పట్లో. సో ఆ కాస్టింగ్ లో కూడా చాలా ఎంత రిస్క్ తీసుకుని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి ఫస్ట్ టైం టేకర్స్ తోటి, ఫస్ట్ టైం పీపుల్ తోటి. అంతకు ముందు వరకు ఇలాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతోటే తీసేవాళ్ళు. మీరు ఫస్ట్ మూవీ అంత రిస్క్ తీసుకుని ఆ కాస్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఎలా చేస్తారు, అది నాకు చాలా పెద్ద క్వశ్చన్. సో దానికి యాడ్ చేయాలంటే ఇంకొక ఏంటంటే, ఈ చిన్న అప్పటిదాకా హీరో అంటే అతను కొంచెం అన్కన్వెన్షనల్ హీరో అని చెప్పుకోవచ్చు. అంత చూడ్డానికి హీరో లాగా ఉండడు అండ్ ఫేమస్ కాదు. అయినా కూడా మీరు చిన్నాని సెకండ్ హీరో లాగా పెట్టారు. అండ్ బాంబే లైక్ రేణుకా సహాన్ ఎప్పటిదాకా తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు. సో తను యాక్ట్రెస్ ఆ మూవీలో. పరేష్ రావల్ కూడా బాలీవుడ్ అయినా కూడా తెలుగులో పెట్టారు. సో అందుకని సేమ్ క్వశ్చన్ నాకు కూడా, ఎలా డిసైడ్ చేశారు కాస్టింగ్ గురించి? ఒక ఎక్స్టెన్షనే, అంటే నథింగ్ న్యూ. దానిలో వాళ్ళ జయసుధ ఆఫీస్ క్లర్క్ ఉంటాడు కదా, క్యాషియర్, సింధీ యాక్టర్. అంటే చారి గారు విషయం చెప్పలేదండి. He was also very unconventional choice for that role. మన టిపికల్ గా దీంట్లో రావికొండలరావునో ఎవరినో పెట్టే క్యారెక్టర్ అది. ఆయన పేరు దూబే, సిఎస్ దూబే. ఓకే, సిఎస్ దూబే. ఆయన హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో రేపులు చేసేవాడు. ఓన్లీ రేపులకే స్పెషలిస్ట్ ఆయన. అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాని మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రాత్రి మనీ 2 సినిమాలు ప్యారల్ గా స్టార్ట్ చేసాం. రాత్రి బైలింగ్వల్ హిందీ అండ్ తెలుగు. దానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మనీ కూడా బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. దీనికి రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ని. సో ఈ హిందీ కూడా ఉండడంతో మీరు చెప్పిన సిఎస్ దూబేని, శరత్ సక్సేనాని వీళ్ళని మాత్రం బాంబే నుంచి తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అసలు కాస్టింగ్ అనుకుంటే ఫస్ట్ నేను మీరు చూసిన సుబ్బారావు క్యారెక్టర్ కి దాసనారాయణరావు గారు అనుకున్నా. దాసనారాయణరావు గారు అనుకుని రామ్ గోపాల్ వరంకి చెప్పాను. చెప్తే ఆయన ఓకే బాగుంటుంది, ఆయన్ని ప్రొసీడ్ అవుదాం అన్నారు. సో ఆ రాత్రి అంతా నాకు నిద్రలో కళ్ళు వస్తున్నాయి. ఒక పెద్ద ఏనుగు మావటి వాడిని ఎత్తి అవతల నీళ్ళలో పడేసినట్టు, తిరుపతిలో కోనేరు ఉంటది కదా, ఆ కోనేటిలో పడేసినట్టు. మావటి వాడి దగ్గర అంకుశం లేదు. నాకు ఈ కళ ఎందుకు వచ్చిందంటే, దాసనారాయణరావు గారిని నేను డైరెక్ట్ చేస్తే నా పరిస్థితి అలా ఉంటదేమో అని. అందుకని నెక్స్ట్ డే ఇచ్చి నాకు వద్దు రాము దాసరి గారు అన్నా. యాక్చువల్గా నేను దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలని మెడ్రాస్ వచ్చా. ఆయన అంటే నాకు ఇష్టం, కానీ ఆయన్ని ఫస్ట్ నేను డైరెక్ట్ చేయడానికి ఇష్టపడాలి. ఆయన అంటే నాకు డౌట్, నేను అనుకున్నది చేయగలనా లేదా అని. వద్దన్నా. నెక్స్ట్ ఎవరన్నారు,
నెక్స్ట్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారి పేరు చెప్పా. రామ్ గోపాల్ వర్మ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే బాలు గారు అంటే ఎవరైనా ఇష్టపడతారు. దాని తర్వాత ఆయన బాలు గారితో ఆ నెక్స్ట్ డేనే ఎయిర్పోర్ట్ లో కలిశారంట. బాలు గారు కలిసినప్పుడు చెప్పారు, నేను ఇలాగా సినిమా ప్లాన్ చేస్తున్నానండి, మీరు లీడ్ రోల్ వేయాలి అని. ఆయన ఓకే అని చెప్పారు. రాము వచ్చి నాకు చెప్పాడు, డైరెక్టర్ నేనేం చెప్పారా అన్నా. చెప్పలేదు అన్నాడు. అయితే నాకు బాలు గారు వద్దన్నా. అదేంటండి అన్నాడు. ఆయన మీరు డైరెక్టర్ అనుకున్నారు, ఇప్పుడు నేను డైరెక్టర్ అని అంటే ప్రతి షాట్కి ఆయన ఫీల్ అవుతాడు, ఇది రాము ఎలా తీస్తాడు ఇలా అనుకున్నాడు కాబట్టి నాకు వద్దు అన్న. అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు, కొంచెం కొంచెం అడమెంట్ గా మాట్లాడుతున్నారు నాగేశ్వరరావు అన్నారు. లేదు లేదు 100% ఐఎమ్ రైట్, నాకు బాలు గారు వద్దు అన్న. మళ్ళీ 4 days గ్యాప్ లో మళ్ళీ బాలు గారు కలిస్తే, రాము వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ మిస్టర్ నాగేశ్వరరావు ఇస్ డైరెక్టింగ్ దిస్ మూవీ అని చెప్పాట. ఓ ఐ థాట్ యు ఆర్ డైరెక్టింగ్ రాము అని ఆయన అన్నాడు. రాము వెంటనే వచ్చి మళ్ళీ నాకు చెప్పాడు, నాగేశ్వరరావు మీరు చెప్పింది కరెక్ట్, బాలు గారు నేను డైరెక్టర్ అనుకున్నాను. అదే రాము, నాకు మనిషి సైకాలజీ తెలుసు, నాకు తెలిసిన సైకాలజీ మొత్తం ఈ సినిమాలో కూడా వాడాను, మనీ సినిమాలో. అలా బాలు గారు వద్దనుకున్నాను. నెక్స్ట్ ఎవరంటే, అప్పుడు పరీష్ రావుతో షూటింగ్ చేస్తున్నాం మేము. ఎక్కడ క్షణక్షణం షూటింగ్, ఆ బ్రిడ్జ్ మీద. క్షణక్షణం చూసారా మీరు? ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారా అంటాడు. తెలీదు సార్ అంటాడు. ఇంకేటో అడుగుతాడు, తెలీదు సార్ అంటాడు. ఏమడిగినా తెలీదు అని ఒక తంతాడు వాడిని. అప్పుడు నేను కింద బైనాక్యులర్స్ లో కేఎల్ నారాయణ ఇలా చూస్తున్నాడు వాళ్ళని. అప్పుడు నేను కింద నుంచి చెప్పాను, ఇతనైతే కరెక్ట్ గా ఉంటాడు రాము, పరీష్ రావులు నా సుబ్బారావు వేషానికి. సుబ్బారావు పేరు అప్పటికి పేరు పెట్టాము, క్యారెక్టర్ పేరు. ఓ ఫెంటాస్టిక్ ఐడియా అన్నాడు. వద్దొద్దు, ఫస్ట్ నాగేశ్వరరావు డైరెక్ట్ చేస్తున్నాడు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అని మొదలు పెట్టండి వాక్యం అని చెప్పాను. దట్స్ హౌ పరీష్ రావులు వచ్చాడు. పరీష్ రావులు అయిపోయిన తర్వాత ఇద్దరు కుర్రవాళ్ళు కావాలి. ఆల్రెడీ మాకు జేడి చక్రవర్తి శివాలో చేశాడు, చిన్న కూడా చేశాడు. సో వాళ్ళిద్దరైతే కరెక్ట్ గా ఉంటుందని చెప్పాను రాముతో. అంటే మరి జేడి నెగిటివ్ రోల్ చేశాడు కదా, దీంట్లో ఎలా ఉంటుంది అంటే ఒక క్యారెక్టర్ అలాగే ఉంటుంది, కొంచెం అంటే డిసిప్లిన్ లేకుండా తిరుగుతూ ఉంటాడు కదా, అదే దానికి కరెక్ట్ గా ఉంటాడని వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసాం. తర్వాత చాలా ఇంపార్టెంట్, జయసుధ విషయంలో నాకు రాముకు చిన్న డిస్కషన్ జరిగింది. నా చాయిస్ ఫస్ట్ రాధిక. రాధిక ఎందుకు అంటే, మీరు రూత్లెస్ పీపుల్ కనుక మళ్ళీ చూస్తే, మీరు చూస్తే ఇప్పుడు దాంట్లో బెట్టి మిడ్లర్ అని యాక్ట్ చేసింది ఆవిడ. ఆవిడకి రాధికి దగ్గరగా ఉంటది బాడీ లాంగ్వేజ్, చాలా ఆరగెంట్ గా ఉంటది. సో అందుకని నేను ఆ దృష్టితో రాధిక బాగుంటది అన్నా. అయితే రాము అన్నాడు, నాగేశ్వరరావు జయసుధ లేదంటే మనం ఈ సినిమా చేయట్లేదు, నేను కేవలం జయసుధ కోసమే సినిమా తీస్తున్నా. జయసుధ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్. ఆవిడతో ఎప్పటికైనా డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనే ఒక ఫీలింగ్. అంటే అప్పటికి రావు గారి సినిమాలో పనిచేసింది తను. సో అలా నేను ఇప్పుడు సినిమా వదులుకోవడం ఇష్టమా, రాధికని వదులుకోవడం బెటర్ అంటే సినిమా చేయడం, రాధికని వదులుకోవడం బెటర్ అనుకున్నా. అలా జయసుధని తీసుకున్నాం. తర్వాత ఈ సిఎస్ దూబే హిందీ తెలుగు చేస్తున్నాం కాబట్టి, అలా రేప్ చేసే మనిషి అమాయకంగా నాకు ఏం తెలియదండి అంటే బాగుంటుందేమో అనుకుని అతన్ని తీసుకున్నాం. తర్వాత శరత్ సక్సేనా, అతను తెలుగు హిందీ కాబట్టి అతను హిందీలో పాపులరే, కొంచెం బాడీ బిల్డర్, ఇన్స్పెక్టర్, చాలా టఫ్ గా ఉంటాడు, అందుకని అతను తీసుకోవడం జరిగింది. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రేణుకా షహాని. ఈ రేణుకా షహాని కోసం మేము చాలా మంది ఆర్టిస్టుల్ని చూసాం. ఇక్కడ ఆల్రెడీ కిన్నెర అనే ఒక అమ్మాయిని చూసాం. బట్ నేను ఎవరిని చూసినా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో బోనీ కపూర్ అప్పుడు మాకు దీనికి కూడా పార్ట్నర్. ఇది రాత్రి మనీ రెండింటికి ఆయన పార్ట్నర్. ఒక దశలో మనీలోంచి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆయన నాకు సురభి అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది 7:30కి టీడీలో. అది చూడు నాగేశ్వరరావు, నీకు నచ్చితే కనుక అమ్మాయి రేణుకా షహా అనే అమ్మాయి పేరు, నేను అమ్మాయితో మాట్లాడి హైదరాబాద్ పంపిస్తా అన్నాడు.
నేను కరెక్ట్ గా 7కి ఇంటికి వచ్చి, అప్పుడు డిడి దూరదర్శన్ ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని చూస్తే నాకు అమ్మాయి చూసిన వెంటనే నచ్చింది. నాకు ఫస్ట్ అమ్మాయిలో నచ్చింది ఏంటంటే కళ్ళు, ఐస్, వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. మీకు ఫోటో కూడా పంపించాను అలాంటిది. మళ్ళీ రెండో రోజు చూశాను, చూసి ఇంకా బోని కపూర్తో చెప్పేశాను, అమ్మాయి ఓకే అంటే నాకు షూటింగ్కి 3 రోజులు ముందు పంపిమను. అదే నాగేశ్వరరావు నేను ముందు పంపిస్తాను, ఆడిషన్ చేసుకో నువ్వు అంటే, నేను బడ్జెట్ కొంచెం ఎక్కువ ఆలోచించేవాడిని. ఆడిషన్ అంతా వేస్ట్ అండి, అమ్మాయి 100% నాకు క్యారెక్టర్ సూట్ అవుద్ది, అమ్మాయి ఓకే అన్న. లేదు నాగేశ్వరరావు నీకు తెలియట్లేదు, అమ్మాయి హైట్ చాలా తక్కువ ఉంటుంది, మరి నువ్వు చిన్న హీరో చిన్న పక్కన అనుకుంటున్నావు కదా, చిన్న 6'2" ఉంటాడు, అది నేను మేనేజ్ చేసుకుంటాను అంటే, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, హైట్ తక్కువ హైట్ ఎక్కువ ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. సో అలా రేణుకా షా అని 3 days ముందు వచ్చింది. 3 days ముందు వస్తే నేను కథ మొత్తం చెప్పి, తను ఒక నోట్బుక్ తీసుకొని స్టూడెంట్ లాగా సీన్ నెంబర్ 5 తన డైలాగ్స్ ఏంటి అవి మాత్రం హిందీలో రాసుకొని, దానికి ముందు డైలాగు వెనక డైలాగు అంటే తను ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు కట్ చేయాలి ఇలా రాసుకొని 3 రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ మాకు వినిపించేది. మా ఉత్తేజ్ ఉన్నాడు, డైలాగ్ తను రాశాడు డైలాగ్స్, ఉత్తేజ్కి చెప్పేది, చెప్పేది బై హార్ట్ చేసి, సో మీనింగ్ అడిగేది. సో అలా రేపు షూటింగ్ సీన్ నెంబర్ 17, సీన్ నెంబర్ 32, సీన్ నెంబర్ 51 అంటే అవి బట్టి వచ్చేసింది. మళ్ళీ పర్ఫెక్ట్ గా చేసేది అనమాట. అంటే అమ్మాయి హీరోయిన్ లా ఉండేది కాదు, పక్కింటి అమ్మాయిలా ఉంటది. అవును కరెక్ట్. అలా కాస్టింగ్ సెట్ అయింది. అండ్ ఇంకొకటి మేబీ ఒక క్వశ్చన్, మీకు జయసుధకి అప్పటి వరకు ఇలాగ చీరలు కట్టుకుని ట్రెడిషనల్ రోల్ లాగా అంటుంది, కాకపోతే ఇందులో మంచిగా ఇలాగ మోడర్న్ ఇలా మోడర్న్ ఉమెన్, అది కూడా మాకు చాలా అంటే చాలా నచ్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు చాలా ట్రెడిషనల్ గా చీరలు కట్టుకుని. టు యాడ్ టు దట్ పాయింట్, రియలిస్టిక్ గా చూస్తే కనుక అలాంటి రిచ్ పీపుల్ అప్పుడు కూడా ఇలానే కొంచెం స్టైలిష్ గా ఉండేవాళ్ళు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు కాదు. వేరే సినిమాల్లో మాత్రం పట్టు చీరలు కట్టుకుని అలానే ఉండేవాళ్ళు. సో ఇది మోర్ రియలిస్టిక్ అన్నమాట, రియాలిటీకి చాలా దగ్గర. అయితే ఇప్పుడు దీంట్లో ఈ క్రెడిట్ మొత్తం చేసేది కదే. ఎందుకంటే మేము చెప్పాం ఇలా ఉండాలండి, ఇప్పుడు మోడర్న్ క్లబ్బులకు వెళ్ళే ఆడవాళ్ళు, బయట పార్టీలు తిరిగే ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటే చాలంటే తను సెలెక్ట్ చేసుకుంది ఆ డ్రెస్సులన్నీ. క్రెడిట్ ఆవిడదే. శివ గారు, యాక్చువల్లీ నాకు తెలిసి ఈ మూవీ చాలా లీన్ క్యాస్టింగ్, అంటే చాలా తక్కువ మంది యాక్టర్స్ తో 2.5 hours తీసేశారు మీరు మూవీ. అండ్ ఇప్పటికి కూడా ఎవ్రీ క్యారెక్టర్ డిస్టింక్ట్ గా మా మైండ్స్ లో ఉన్నాయి. ఇది మీరు కాన్షియస్ గా తీసుకున్న డెసిషనా, లేకపోతే ఏమైనా చేంజెస్ అయినాయా ఈ ప్రాసెస్ ఆఫ్ క్యాస్టింగ్? మూవీ లెంగ్త్ లో ఎక్కడో నాకు విన్నట్టు గుర్తు, మీరు కొన్ని క్యారెక్టర్స్ తర్వాత బ్రహ్మానందం క్యారెక్టర్ తర్వాత యాడ్ చేసినట్టు విన్నాను. క్యాన్ యూ జస్ట్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? 2 మార్పులు జరిగినాయండి. బ్రహ్మానందాన్ని ఫస్ట్ బ్రహ్మానందం లేరు, మొత్తం నేను అనుకున్న కథ మొత్తం తీస్తే అది 9,500 వచ్చింది. 9,500. అప్పటికి మాకు సెన్సార్ కి లెంగ్త్ ఎంత కావాలంటే మినిమం ఫీచర్ ఫిల్మ్ 11,200 ఉండాలి. సో ఇంకా 1,500 తక్కువైంది, అంటే 11,500 వరకు ఉండొచ్చు. సో అప్పుడు రాము నేను మొన్నది మొత్తం రష్ ఎడిట్ చేస్తే చాలా షార్ప్ గా కట్ చేస్తాం. డైలాగ్ మీరు చూస్తే సీన్లు కూడా చిన్న డైలాగులు, చిన్న సీన్లు ఉంటాయి, లెంగ్తీగా ఉండవు, అన్నెసెసరీ ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్ గా రైట్ అమౌంట్ ఆఫ్ డైలాగ్స్. అయితే అప్పుడు మరి ఏం చేద్దాం అన్నాడు రాము. నేను బ్రహ్మానందం ట్రాక్ ఒకటి పెట్టి యాడ్ చేద్దాం అన్నాను. ఎలా పెడతారు బ్రహ్మానందాన్ని, ఈ కథలో ఎలా సెట్ అవుతాడు అన్నాడు. ఏం లేదు, జేడి చక్రవర్తి బ్రహ్మానందంతో ఇంటరాక్ట్ అయ్యేలాగా, అతను ఒక రౌడీ లాగా ఫీల్ అయ్యే, తను రౌడీ లాగా ఫీల్ అయ్యే ఒక మనిషి, అలా అయితే బాగుంటుంది అనుకున్నా. వెంటనే రాముకి ఐడియా నచ్చి ఓకే అన్నాడు. అక్కడి నుంచి అలా బ్రహ్మానందాన్ని మేము మొత్తం షూట్ చేసింది కూడా 3 days. ఒక 2 nights సాంగ్ చేసాం, వారేవా ఏం ఫేసు. ఒక రోజు మిగతా సీన్లన్నీ చేసాం, ఒక రోజు క్లైమాక్స్. తర్వాత ఇంకొక మేజర్ చేంజ్ ఏం జరిగిందంటే, మేము తీసిన రష్ లో ఒక చిన్న 2 మార్పులు చేసాం. ఈ భద్రం బీ కేర్ఫుల్ సాంగ్ చూస్తే అది పరీష్ రావుల మీద షూటింగ్ చేసాం ఫస్ట్.
అది ఎందుకు చేశాము అంటే అంతం అంటే ఇప్పుడు మనీ రాత్రి మొదలు పెడితే రాత్రి సినిమా రిలీజ్ అయిపోయింది కూడా. మనీ ఇంకా వెయిటింగ్ లోనే ఉంది. అంటే 91 ఆగస్ట్ లో మనీ సినిమా మొదలు పెట్టాం. 92 డిసెంబర్ లో రిలీజ్, లాస్ట్ డే షూట్ చేసాం. ఈ మధ్యలో చాలా గ్యాప్లు. ఒక దశలో పరీక్ష రావాలకి బాంబే వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి కాలు బెడ్ లో ఉన్నాడు 3 months. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు 16 నెలలు. అప్పట్లో మేము 16 నెలలు తీసాం దాన్ని. సో ఆ పరీక్షలతో సాంగ్ ఏంటంటే అంతం సినిమాలో సిల్క్ స్మిత సాంగ్ కోసం ఒక సెట్ వేసాం మేము. సో దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటది కదా నాగేశ్వరరావు అన్నాడు. అంటే అతను దానిలో ప్రొడ్యూసర్ కూడా ఉంది రాములు అప్పుడు. తన ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సెట్ లో ఒక సాంగ్ చేస్తే బాగుంటది, డబ్బు వేస్ట్ అవ్వకుండా అని అంటే నేను సరే పరీక్ష సాంగ్ దానిలో తీసాను. దానిలో పరీక్ష ఇంకొక 8 గర్ల్స్ పెట్టి తీసాం. చూస్తే మిగతా సినిమా అంతా ఒక రకంగా ఉంది, ఆ సాంగ్ మాత్రం వేరే రకంగా ఉంది. సో అది వద్దనుకున్నప్పుడు టోటల్ గా ఆ సెటప్ మొత్తం మార్చేసి దాన్ని కోట శ్రీనివాసరావు గారిని గెస్ట్ గా తీసుకొని ఆ సాంగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కోట శ్రీనివాసరావు కూడా లేడు దానిలో ఫస్ట్. ఇలాగ కమీడియన్స్ ని గెస్ట్ అలా తీసుకోవడం కూడా అదే ఫస్ట్ ఒక సీను ఒక సాంగ్ వన్ డే మొత్తం కలిపి వన్ డే లో అయిపోయింది అది. అండ్ ఒక క్వశ్చన్ మీకు, అంటే ఇది వరకు మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను, కాకపోతే ఆడియన్స్ కోసం. అందులో కోట శ్రీనివాసరావు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మిగిలిన అప్పటి వరకు వేరే ఏ సినిమాలో కూడా అలాంటి లేదు. బ్రోకెన్ ఇంగ్లీష్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తారు. అవును. సో ఎగ్జాక్ట్ అదేంటంటే మేము అనుకున్న సీన్ కోట శ్రీనివాసరావు కూర్చోబెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే ఉత్తేజ్ డైలాగ్ రాశాడు. కంటెంట్ ఇది అంటే కంటెంట్ ఇదే కదా, ఓకే నేను ఒకసారి చూపిస్తాను. జనరల్ గా మందు కొట్టిన వాళ్ళు, డ్రింక్ చేసిన వాళ్ళు ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడతారు. దాన్ని కోట శ్రీనివాసరావు కొంచెం ఇంప్రూవైజ్ చేసి కార్డ్ ప్రింటెడ్, నేమ్స్ చేంజ్, తర్వాత ఎంటర్ ది డ్రాగన్ అని మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, ఇవన్నీ కోట శ్రీనివాసరావు కంట్రిబ్యూషన్. అతను చేసి చూపించాడు మాకు, ఇలా చేస్తే ఎలా ఉంటుందని బ్రహ్మాండంగా ఉంది, యాజ్ ఇట్ ఈజ్ గా చేయమని దాన్ని చేసాం అనమాట. దానికి అక్కడ ఉత్తేజ్ పెళ్లి కొడుకు లాగా వస్తాడు. అతను కార్డు తీసుకుని వస్తాడు, చివరికి వాడు గ్లాస్ ఇస్తాడు పట్టుకోమని, ఓన్లీ క్యాచ్, డోంట్ డ్రింక్ అంటాడు. అది కూడా కోట శ్రీనివాసరావు ఇంప్రూవైజేషన్. లాస్ట్ లో తాగేస్తాడు. దీంట్లో ఇంకొక ఇంప్రూవైజేషన్ చెప్పాలి మీకు. అంటే డైరెక్టర్ ఎంత గొప్పవాడైనా ఆర్టిస్టులు మనకి ఆర్టిస్టులు కానీ, ప్లేబ్యాక్ సింగర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వాళ్ళ తాలూకు కంట్రిబ్యూషన్ తీసుకోగలిగితే మనకి ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానిలో ఆ పాట పాడింది మనో నాగూర్ బాబు. దానిలో ఆడియోలో ఉండేదేమన్నా కృష్ణ గారు మీకు తెలిసి ఉంటుంది, ఆడియోలో ఉండేదేమన్నా వేరే వాయిస్ శ్రీమూర్తి అని అతను పాడాడు, శ్రీనివాసమూర్తి దాని మ్యూజిక్ డైరెక్టర్. బట్ వేరే సినిమాకి వచ్చేసరికి కోట శ్రీనివాసరావుతో షూటింగ్ చేశాక నాగూర్ బాబుతో పాడించాం. అప్పట్లో ఈ బాలు గారు, నాగూర్ బాబు వీళ్ళంతా ఏంటంటే సాంగ్ ని ఉన్నదాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు, కొన్ని సంగతులు వేయటం, కొన్ని మాటలు మాట్లాడడం అలాంటివి చేస్తారు. నాగూర్ బాబు ఏం చేశాడు, ఒక బీజియం లో ఆడెవడరా మందు కొట్టేసి ఆ టేబుల్ మీద డాన్స్ చేస్తున్నాడు, వాడు పడిపోతాడు, పట్టుకుంటారా అని దింపేటరా అంటాడు. ఇది మొత్తం నాగూర్ బాబు చెప్పింది. యాక్చువల్ గా అది రికార్డింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా చిరాకు వేసింది మనో మీద. ఉన్నది పాడచ్చు కదా, లేకపోతే అంత శుద్ధి ఎంత పాడుతున్నాడో అని అనుకోని ఇంకోటి ఏంటంటే దాన్ని మేము మ్యూట్ చేయొచ్చు, ఇది ఫైనల్ ప్రోడక్ట్ లో దాన్ని లేకుండా చేయొచ్చు. కానీ అది ప్లే చేసిన తర్వాత అక్కడ సెట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు నాగర ఇంజనీర్ గా ఉండేవాడు ఒక అతను, రెడ్డి అని. ఆ రెడ్డి అంటే మేము ఎవరు కనపడితే వాళ్ళతో వేషం వేయించేవాళ్ళం, ప్రొఫెషనల్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. రెడ్డి చేస్తామంటే చేస్తా అన్నాడు. అతనే ఒక బేరర్ లాగా టేబుల్ మీద ఎక్కి డాన్స్ చేస్తారు. అతను నాగర ఇంజనీర్ అతను. ఇప్పుడు అతనికి 97 years. ఇప్పుడు ఫోన్ చేస్తుంటాడు ఎప్పుడన్నా నాకు,
సో అది నాగబాబు కంట్రిబ్యూషన్ మనోది. అతను అలా చెప్పకుండా ఉంటే ఈ బ్యారర్ ఎవరైతే టేబుల్ ఎక్కి డాన్స్ చేశారో ఆ క్యారెక్టర్ ఉండేది కాదు. కరెక్ట్. అది చాలా మంచిగా ఇన్సర్ట్ అయిపోయింది సీన్ లో, ఆ పాటలో ఇలాగా న్యాచురల్ గా మనం ముందు డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇలా తాగి ఇలాగా రెస్టారెంట్ ఉన్నప్పుడు అందరూ కలిసిపోతారు, ఇలాగా బేరల్స్ వచ్చి జాయిన్ అయిపోతారు, పార్టీలో అందరు మిక్స్ అయిపోతారు. మీరు అట్మాస్ఫియర్ ని చాలా బాగా క్రియేట్ చేయగలిగారు. అంటే ఆ టైం ఫిల్మ్ మేకింగ్ చాలా చేంజెస్ వచ్చాయండి శివ గారు. అంటే ఇప్పుడు మీరు ఓపెన్ గా యూనో ఇన్ పబ్లిక్ ఫోరం కాంట్రిబ్యూటింగ్ యూనో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో యాక్టర్స్ వాళ్ళని మీరు అక్నాలెడ్జ్ చేయటం అనేది ఇట్స్ సంథింగ్ రియలీ గుడ్ అండ్ హార్ట్ వార్మింగ్. ఇంకోటి ఈ కల్చర్ వీ హవ్ సీన్ సిన్స్ ద టైమ్ రామ్ గోపాల్ వర్మ గారు మీరు మూవీస్ చేస్తున్నప్పటి నుంచి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. చాలా ఆర్గానిక్ ఫిల్మ్ మేకింగ్, ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యే ఫిల్మ్ మేకర్స్ కాదు మీరు. అండ్ ఒక విధంగా చాలా గేమ్ చేంజింగ్ డెసిషన్స్ ఆ టైంలో తీసుకున్నారు మీరు. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు సంబడి, ఓపెన్ గా ఇచ్చేయటం, ఆ కల్చర్ కూడా అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చేంజ్ అనేది విన్నాను నేను. ముందు ఒక రకంగా కొంచెం స్ట్రిక్ట్ గా, కొంచెం బ్యూరోక్రాటిక్ గా ఉండేది, తర్వాత చాలా యూనో ఫ్లాట్ స్ట్రక్చర్స్ లోకి వెళ్ళిపోయారు అనేసి. కెన్ యూ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే నేను అసిస్టెంట్ గా పనిచేశాను, సిఎస్ రావు గారి దగ్గర పనిచేశాను, విజయనగరం దగ్గర పనిచేశాను. ఎవరి దగ్గర పనిచేసినా కానీ ఆర్టిస్ట్ తాలూకు కంట్రిబ్యూషన్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన డైలాగ్ని యథాతథంగా చెప్పమంటే కాకుండా వాళ్ళు కొంచెం దాన్ని మాడ్యులేట్ చేసి వేరే రకంగా చెప్పి ఇది మీకు ఓకేనా అడుగుతారు. చాలా మంది డైరెక్టర్ తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే దాన్ని చెప్పరు. అంటే అది నాకెళ్ళింటే అని అనుకుంటారు. నాకేంటంటే అది పెద్ద ఇబ్బంది ఏం లేదని నా ఫీలింగ్. ఇప్పుడు ఇలాంటిదే మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. పరీష్ రావల్ ఉన్నాడు. పరీష్ రావల్ పోలీసులు వచ్చారు, కింద వెయిటింగ్, పోలీసులు వచ్చారని తెలిసింది. తను అద్దంలో చూసుకొని మై వైఫ్ అంటాడు కదా, ఇంతవరకు మేము చెప్పాం. తర్వాత ఒక గ్లిజరిన్ వేసుకోమన్నాం, కొంచెం గ్లిజరిన్ వేసుకుని నీళ్ళు వచ్చేలా చేద్దాం అంటే గ్లిజరిన్ వద్దు, ఆల్కహాల్ ఉంది కదా డ్రింక్, దాన్ని బాటిల్లో పోసుకొని దాన్ని తీసుకుని ఇలా వేసుకుంటా అన్నాడు. బాగుంది, మంచి ఐడియా అనుకున్నాం. అలాంటివి ఆర్టిస్టులు చెప్పినప్పుడు మనం తీసుకోగలిగితే అది ఇప్పుడు డైరెక్షన్ నా పేరునే ఉంటది కదా, ఆ ఒక్క షాట్కి ఫ్రీ చేసి సజెస్టెడ్ బై పరీష్ రావల్ అని వేయం కదా. అంటే ఎక్కువ మంది భయపడతారు అలా చెప్పడానికి. అంత ముందు కూడా ఆర్టిస్టులు కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉండేది. రెండు విషయాలు బాగా కొట్టొచ్చినట్టు కనిపించేవి ఏంటంటే, ఆ మూవీలో డబ్బింగ్ చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పుడు పరేష్ రావల్ కి ఎవరైతే మాట్లాడారో ఒక సీన్ లో ఒక ఫెయిల్డ్ అటెంప్ట్ ఉంటుంది, ఆ మర్డరర్ ట్రైస్ టు కిల్ జయసుధా అండ్ ఈ ఫెయిల్స్ అండ్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటాడు ఎందుకు అది అవ్వలేదు అని. అప్పుడు పరేష్ ఐ రిమెంబర్ ప్రొఫెషనల్ కిల్లర్ సంథింగ్ ఈ సేస్ కరెక్ట్ గా డబ్బు. అంటే ఇప్పుడు పరేష్ రావల్ ఓన్ గా చెప్పటం మీరు అది ఎట్లా అంటే తెలుగులో చెప్పినట్టే ఉంది. అది ఆ వాయిస్, ఆ మాడ్యులేషన్, అతని ఎక్స్ప్రెషన్, అది ఎంత క్లియర్ గా న్యాచురల్ గా ఉంటుందంటే ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ చూడడానికి కూడా వెళ్ళేవాళ్ళం కొన్నిసార్లు. అంటే పరేష్ రావల్ యాజ్ అన్ యాక్టర్ మల్టిపుల్ టైమ్స్ ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఏదైతే ఉండేవో అవి కూడా ఎంజాయ్ చేసాం బాగా. మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్తాను. యాక్చువల్ గా పరీష్ రావల్ కి క్షణక్షణంలో డబ్బింగ్ తనే చెప్పాడు. పరీష్ రావల్ వాయిసే మీరు క్షణక్షణంలో విన్నది. వేరే మనీకి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ పరీష్ తో చెప్పిద్దాం అన్నాడు. నో వే, పరీష్ తో చెప్పడానికి వీలు లేదు అని నేను చాలా అడమెంట్ గా కూర్చున్నాను. అదే సుబ్బారావు క్యారెక్టర్ ఎందుకు అది ప్రూవ్డ్ కదా, క్షణక్షణంలో చెప్పాడు కదా. అంటే క్షణక్షణంలో వాడి హర్యానా నుంచో పంజాబ్ నుంచో వచ్చిన వాడు ఆ క్యారెక్టర్. ఇది మన నేటివ్ గుంటూరు, విజయవాడ, కృష్ణ, సుబ్బారావు. సో మరి ఎవరు బాగుంటారో అన్నాడు. మళ్ళీ సేమ్ ఇందాక పరీష్ రావులు, దాసనారాయణరావు గారు లాగా మళ్ళీ ఇది ఎక్సర్సైజ్ జంజాల్ గారితో చెప్పిద్దాం అనుకున్నాం. రాము ఓకే అన్నాడు. జంజాల్ గారితో చెప్పిద్దాం అనుకుంటే నాకు జంజాల్ గారు అప్పటి వరకు డబ్బింగ్ చెప్పిన సినిమాలు చూశాను. మల్లెపందిరి అందరు హీరోలకు చెప్పాడు.
నరేష్కి ఎక్కువ చెప్పాడు జంజాల గారు. ఓకే. సో పరీష్ రావల్ క్రూకెట్, జంజాల గారి వాయిస్ లో కూడా ఒక చిన్న ఇది ఉంటుంది, ఏమంటారు, ఒక మర్యాదస్తుడు అనే వాయిస్ ఉంటుంది ఆయనకి. అవును. వద్దనుకొని మళ్ళీ బాలుగారు అన్నా, బాలుగారు అయితే బాగుంటుంది అన్నాడు. మళ్ళీ నేనే వద్దనుకున్నా. బాలుగారు ఏంటంటే బాలుగారు వాయిస్ స్వీట్ గా ఉంటది, ఈ వాయిస్ కన్నింగ్ గా ఉండాలి. అవును. అంటే స్వీట్ గా ఉండే వాయిస్ పరీష్ రావల్ ఫేస్ కి సూట్ అవ్వదు. అంటే ఫేస్ కి సూట్ అవ్వదు కానీ వాడి లోపల ఉన్న హార్ట్ కి, మనసులో నుంచి వచ్చే మాటకి సూట్ అవ్వదు. కన్నింగ్ ఉండాలి, క్యూట్ కూడా ఉండాలి. క్రికెట్ కన్నింగ్ ఒకటి, క్రికెట్నెస్ ఒకటి, అది వాట్ ఎవర్, క్యూట్ గా కూడా ఉండాలి. అది క్యూట్ గా ఉండాలి, ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. సో ఈ మూడు ఉన్న మనిషి ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు తట్టారు. మీకంటే కృష్ణ గారికి తెలిసి ఉంటుంది, మన్మథ లీల అనే ఒక సినిమా ఉంది, కమల్ హాసన్ కి ఆయనే చెప్పాడు చక్రవర్తి గారు. సో ఆయన పేరు చెప్తే రాము ఓకే అన్నాడు. దాదాపు అంటే రాము నేను చెప్పిన వాటిని ఎప్పుడు దేన్ని కాదనలేదు, ఒక జయసుధ విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు నేను చెప్పిన యాక్సెప్ట్ చేశాను. సో అలా జంజాల గారిని పిలిపించాం, చక్రవర్తి గారిని. ఆయన మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాడు, 11 o'clock దిగాడు, 12 థియేటర్లకు వెళ్ళాం, 4 o'clock అయిపోయింది డబ్బింగ్. ఫాస్టెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన. చాలా మందికి డబ్బింగ్ చెప్పేవాడు. సో అది చక్రవర్తి గారు చెప్పడం వల్ల పరీష్ రావల్ చెప్పిన మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన దాన్ని క్యారీ చేశారు బయటికి. ప్రొఫెషనల్ కిల్లర్స్ అంటాడే, అది ఆయన చెప్పారు. అది ఇంకోటి, మీరు ఏవైతే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారో బికాస్ ఆఫ్ ద ఫుటేజ్, బ్రహ్మానందం క్యారెక్టర్ తీసుకురావటం, ఆ సినిమాలో చాలా మర్జ్ అయిపోతుంది, చూసిన వాళ్ళకి ఎవరికి తెలియదు ఎక్స్టెన్షన్ అనేది. ఇట్ ఈస్ బేసిక్ సర్ప్రైజ్ ఫర్ us. అవును. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ సీన్, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి, అన్నిట్లోకి హైలైట్ అంటే క్లైమాక్స్. అన్ని బాగుంటాయి. పీక్ ఫేవరెట్ సీన్ అంటే ఇలా క్లైమాక్స్. అందులో బ్రహ్మానందం చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో మీరు చాలా బాగా ఇన్సర్ట్ చేశారు ఆ క్లైమాక్స్. క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్ ఏంటి చెప్పనా, జయసుధని చూసి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా భయపడతారు లాస్ట్ లో. ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా కూడా. బాడీ బిల్డర్, అంత టఫ్ మ్యాన్ కూడా భయపడతాడు. అది కూడా గా ఉంటుంది, ఏదో నిజంగానే మనం కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో భయపడతాము, నిజంగానే జరుగుతుంది లాగానే ఉంటుంది, అదేదో విషయం లాగా ఉండదు. ఏంటంటే ముందటి మూవీస్ లో ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేసేవాళ్ళు, ఇందులో ఓవర్ యాక్టింగ్ లేదు, జస్ట్ న్యాచురల్ రియాక్షన్స్. అంటే శరత్ భయపడ్డం, ఎంత ఆ ఎక్స్ప్రెషన్ సో కామికల్. అంటే ఈస్ యాక్చువల్లీ టెరిఫైడ్, బట్ అట్ ద సేమ్ టైం అది చాలా కామికల్ గా అనిపిస్తుంది. అదొకటి. ఇంకో వన్ పర్టికులర్ 2 seconds కోసం కూడా ఆ సినిమా ఇంకోసారి చూసింది ఏంటంటే, వాళ్ళు ఆ లాకర్ లోపల ఒక పక్కన శవం ఎంటర్ అవుతాడు బ్రహ్మానందం చూసి, దెన్ అక్కడ చూసేసరికి జయసుధ కళ్ళు ఓపెన్ చేస్తుంది. అప్పుడు అతని భయం ఇట్లా తిరిగి ఒక చిన్న రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అట్లాంటిది. ఆ ఎక్స్ప్రెషన్ కోసం అసలు థియేటర్ లో ఎట్లా నవ్వామంటే అసలు. నాకు నచ్చిన ఇంకొకటి ఏంటంటే, జయసుధ డిస్క్రైబ్ చేస్తుంది, డిడ్ యు సీ ఎ మ్యాన్ చింగ్ 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 చింగ్, చాలా బాగుంటుంది. అంటే ఆ లెంగ్త్, క్లైమాక్స్ లెంగ్త్ చాలా ఎక్కువ అనుకుంటాను నేను కూడా. ఐ థింక్ ప్రాబ్లీ అట్లీస్ట్ 10-12 minutes ఉంటుందేమో కదా ఆ క్లైమాక్స్. పేరు నడుస్తూ 11 minutes ఉంటుంది టువర్డ్స్ ఎండ్. అక్కడ నుంచి ఎండ్ వరకు 11 minutes ఉంటుంది. ఇప్పుడు మీరు పరీష్ రావల్ లాస్ట్ లో పరిగెట్టాడు చూడండి, పరిగెట్టి ఒక డిక్కీలో డిక్కీ ఓపెన్ చేద్దాం, అతను పరిగెత్తేదంతా కూడా అంతకు ముందు పరీష్ రావల్కి ఏమన్నా స్ట్రైట్ బాగా నడిచేవాడు. నేను చెప్పాను కదా అతనికి యాక్సిడెంట్ అయ్యి బెడ్ లో ఉన్నాడని. ఆ లింపింగ్ తెలుసు, ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ లింపింగ్ వల్ల చాలా అది కామికల్ ద వే హి రన్స్. అది అతను పరిగెత్తలేక అలా పరిగెత్తాడు పాపం. అంటే యాక్చువల్ గా వేరే ఆర్టిస్టులు అయితే చెయ్యరు, నేను పరిగెత్తలేనని అంటాడు, అతను చేశాడు. అంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ వాళ్ళు. ఇంకొక ఇదేంటంటే అదే క్లైమాక్స్ లో ఒరువరల్ కృష్ణారావు, రేణుకా షహాని ఫాదర్, అతను మీకు గుర్తున్నాడా? అతను
నేబర్ కదా. అవును, శ్రీదేవి నైబర్. మ్మ్. ఆకలి రాజ్యంలో ఒక సీన్ ఉంది అతనిది. ఓకే. నిప్పు అడుగుతాడు, ఇతను సిగరెట్ ఇలాగే ఉంటది, వేరే వాడి సిగరెట్ తీసి దాన్ని ఇక్కడ పెట్టి కాల్చుతూ ఉంటాడు. ఓకే. అది చూసి నేను అతను ఫ్యాన్ అయ్యి రాముకి చెప్పాను. క్షణంలో రాము కూడా బాగా ఇష్టం అతను. క్షణంలో ఆ వేషం చేయించాం. మనీ కాస్టింగ్ చేసేటప్పుడు రేణుకా షా అని, అంటే హీరోయిన్ ఫాదర్ ఎవరు అంటే వరవరల కృష్ణారావు అనుకున్నాం, అతనితో చేయించాం. ఓకే. ఇంకొకటి ఆయన తెలుగు అయినా తమిళేనా? ఆయన తమిళియన్, డబ్బింగ్ ఆయనే చెప్పాడు. ఓకే, యా, కొంచెం తెలుస్తుంది, బాగుంటుంది యాక్సెంట్. ఒక ఇంకో అబ్జర్వేషన్ ఏంటంటే ఆ మూవీ మామూలుగా యాజ్ ఎ స్టోరీ మనం అది ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఇట్ క్యాన్ బి ఏ కామెడీ ఆర్ ఇట్ క్యాన్ బి ఏ ట్రాజడీ ఆల్సో. ఆ మూవీ అంటే ఒక సీన్ ఎంత కామిక్ మూడ్లో ఉన్నా కూడా బాగా టచ్ చేసిన మూమెంట్ ఏంటంటే శివగారు, వాళ్ళు ఇద్దరు చిన్నాను జేడి తింటూ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అతను వచ్చి తిడతాడనమాట, నా డబ్బులు ఇవ్వరు, మీరు ఇక్కడికి వచ్చి తింటున్నారు సంథింగ్ అంటాడు. అప్పుడు గుడ్డు అడుగుతాడు, మీ మొహానికి గుడ్డే వేస్ట్ రా, ఇంకా గుడ్డు ఎందుకు అంటాడు. అది ఆ మూమెంట్ ఆ బ్యాచిలర్స్ అందరికి తగిలిందట ఆ టైంలో. అప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ ఒక విధంగా ఉండంటే అతను ఈస్ ఫీలింగ్ కంప్లీట్లీ డిస్ట్రెస్డ్ అండ్ ఇన్సల్టెడ్. ఈవెన్ జేడి ఫర్ దట్ మ్యాటర్ ఆ క్యారెక్టర్ అట్లా ఉన్నా కూడా అదో వెరీ నవ్వు నవ్వుతాడు. పెయిన్ లోపల. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ఈవెన్ టుడే. అది అది చాలా కనెక్ట్ అయిన మూమెంట్. ఎందుకు ట్రాజడీ కూడా ఎందుకు అవ్వచ్చు అంటే మల్టిపుల్ థ్రెడ్స్ దీనిలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం క్యారెక్టర్ మీరు ఎక్స్టెండ్ చేసింది కూడా అది ఎంత క్లియర్గా అతుక్కుందంటే ఆ సినిమాలో, వాడు దాదా గ్యాంగ్స్టర్, కానీ వాడిని మోసం చేసిన వాడు జేడి. అంటే అసలు అంటే జేడి ఈజ్ ఎ విలన్ ఫర్ హిమ్. వాడు ఇన్నోసెంట్ ఒక విధంగా, వాడి ప్రొఫెషన్ లో వాడు ఉన్నాడు, దాదాగిరి, గ్యాంగ్స్టరిజం, వాట్ ఎవర్ వాట్ ఈస్ డూయింగ్. వీడి దీనికి వాడిని తీసుకొచ్చి నువ్వు సినిమాల్లో ఇదవుతావు అంత చేసి వాడు ఒక రాయల్ గా బతికే ఒక గ్యాంగ్స్టరు ఒక ఇన్నోసెంట్ గా అయిపోయి, అంటే ఒక సీన్ లో వాడు అన్నపూర్ణ స్టూడియోస్ అనుకుంటా, వాడు క్యూ అంతా ఉంటే వాడు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్, అంటే ఎంత ఎండియరింగ్ గా ఉంటుందంటే వాడు ఇన్సల్ట్ చేసేస్తాడు, అతనికి నువ్వు అనేసి వాడు తిడతాడు ఆ సెక్యూరిటీ వాడు. అప్పుడు ఏం చేస్తాడు వీడు అంటే డిగ్నిఫైడ్ గానే వెళ్తాడు, మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ మళ్ళీ గోడెక్కి దుంకి వాడు స్టూడియోలోకి వెళ్తాడు. ఒక షాట్ బాగా గుర్తుంది. అప్పుడు తనికేళ్ల భరణిని వాళ్ళ బాస్ తిట్టి తనికేళ్ల భరణి కొంచెం బయటికి ఇట్లా వచ్చి ఉన్నప్పుడు బ్రహ్మానందం ఆ కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ఇట్లా చూసుకుంటూ వస్తాడు ఒక షాట్. అంటే అసలు చాలా మంది అలా ఉన్నారండి. ఇప్పుడు కృష్ణానగర్ ఒక ప్లేస్ ఉంది హైదరాబాద్ లో, ఆయన ఆస్పైరింగ్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు, మోస్ట్లీ యాక్టర్స్. వాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందా, మనకి ఏంటి ఈ డ్రీమ్ వరల్డ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనే ఒక షాట్ మీరు తీసింది. నెక్స్ట్ అంతున్నవాడు ఎవడరా నువ్వు అనేవాడు చివరికి వాడు చెప్తుంటే వాడు వీడికి భక్తుడైపోతాడు తనికేళ్ల భరణికి. అవును. అండ్ ఇంకో అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా చెప్పారు, నాగార్జున కార్లో ఎవరితోనో మాట్లాడొస్తాడు, నాగార్జున చంపేస్తున్నాడా ఓ పక్కన స్టూడియో చూసుకోమంటాడు, నాగేశ్వరరావు ఎక్కడ కుదిరితే ఎన్నేం చావు ఉన్నాయని అంటాడు. అలా ఒక రకంగా చూస్తాడు బ్రహ్మానందం అతన్ని. అక్కడి నుంచి పాపం అతను ఏంటి బ్రహ్మానందం అంటే ట్రాజడీ చెప్తున్నా నేను, కామెడీలో ట్రాజడీ అంటే నిజంగా అసలు అలాంటి క్యారెక్టర్ మనం ఆలోచించుకుంటే మనకి హృదయం ద్రవించిపోతుంది. వాడు డబ్బులు తీసుకుని నేను ఇప్పుడే శ్రీదేవి డేట్స్ తీసుకుంటానని లోపలికి వెళ్తాడు అనుకుంటా తనికేళ్ల భరణి, సూట్ వేసుకుని ఎండలో సూట్ వేసుకుని దిగుతాడు కారు బ్రహ్మానందం. సూట్ వేసుకుని దిగి పాపం లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడితే వాళ్ళ లోపల నుంచి శ్రీదేవి స్టాఫ్ ఎవరో బయటకు వచ్చి అట్లా అన్నప్పుడు శ్రీదేవిని కలవాలి అంటే ఇదంతా చెప్పిన తర్వాత హీరోయిన్ గా బుక్ చేసుకోండి, ఎవరు హీరో అంటే నేనే అనేసరికి ఒక చంపలు మీకు కొడతాడు. అంటే ఇట్ ఇస్ సచ్ ఏ పెయిన్ఫుల్ థింగ్.
అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేసిన మూవీ, అంటే మూమెంట్ అది. అవును కానీ అంటే కామెడీ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ట్రాజడీ అంటారు, సంబడీస్ ట్రాజడీ అంటారు. అవును ఆల్మోస్ట్ ఇందులో అంటే 2 సీన్స్ నేను చెప్పింది ఏంటంటే, ఒకటి వాడు ఫుడ్ తింటున్నప్పుడు వాడి డబ్బు లేకుండా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ అండ్ ఆల్ దట్ స్టఫ్. అప్పుడు ఎవరో వచ్చి వాళ్ళని తిట్టడం, వాళ్ళ ఫీలింగ్స్, ప్లస్ ఈ బ్రహ్మానందం క్యారెక్టర్ ఆర్క్ ఇట్ సెల్ఫ్ అది మీరు ఎంత బాగా డిజైన్ చేశారంటే, ఆ క్యారెక్టర్ స్టార్ట్, పీక్ అండ్ ద ఎండ్ 3 క్లియర్ గా డిఫైన్ చేసుకున్నారు. అవును అండ్ అందులో ఫన్ జనరేట్ చేయటం, అంటే విత్ ద ట్రాజిక్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవును అంత ఫన్ జనరేట్ చేయటం ఈజ్ మాస్టర్ క్లాస్. అంటే నేను కొంచెం చార్లీ చాప్లిన్ సినిమాలు ఎక్కువ ఇష్టపడేవాడిని బేసిక్గా. తర్వాత మీరు ఇందాక చెప్పిన దాంట్లో బ్రహ్మానందం అతన్ని కాళ్ళు పట్టుకొని, ఒరే నేను నీకు ఏం ద్రోహం చేశానురా, నన్ను ఎందుకు నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు అంటాడు, క్షోభ పెడుతున్నావు అంటాడు. ఇంకోటి ఏంటంటే, ఒక్క మాట పెద్దది సినిమాలో మొత్తంలోకి, ఆ అవును. శోభ అనే మాట అది ఫ్లోలో బ్రహ్మానందం చెప్పేశాడు, సరే ఓకే అని వదిలేసాం. ఎందుకంటే అప్పుడు మీరు లాంగ్వేజ్ కూడా ఆ వర్డ్స్ మనం వాడే తెలుగు వర్డ్స్ ఇప్పుడు అసలు మనం మర్చిపోయాం. ఇప్పుడు వచ్చే సినిమాలు ఎక్కడ మనకి ఆ వర్డ్స్ అవి ఎక్కడ కనిపించవు. అవును అంటే చంటబ్బాయి టైమ్స్ లో ఉన్న తెలుగుకి ఇప్పటి తెలుగుకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అవును కానీ ఆ మూవీలో, మనీ మూవీలో, అంటే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ మూవీస్ కానీ రామ్ గోపాల్ వర్మ మూవీస్ కానీ ఆ లాంగ్వేజ్ మాత్రం చాలా ప్యూర్ గా ఉంటుందండి. అంటే న్యాచురల్ గా ఉంటుంది. అంటే ఆ టైమ్స్ కి అది ఎట్లా ఉందో అట్లా రిఫ్లెక్ట్ అయ్యేది. ఆ శోభ అనే మాట ఈజ్ లైక్ ఎ ట్రాజిక్ వర్డ్, శోభ బ్రహ్మాండం వాడింది. అవును సో అది ఇప్పటికీ ఇట్ స్టిక్స్ టు మై, అంటే ఎప్పుడు నేను వాడలేదు ఆ మాట, అది బ్రహ్మానందం అన్నప్పుడు ఇట్ స్టాండ్స్ అవుట్ అన్నమాట. అవును అవును ఇంకొకటి అక్క, నీకు ఒక చిన్న స్మాల్ కరెక్షన్. ఈ మూవీలో పాటలు లేవన్నావు, కానీ యాక్చువల్ గా ఈ మూవీలో పాటలు ఉన్నాయి. అండ్ ఈ మూవీ సాంగ్స్ అదే డాన్సర్స్ ఉంటారు కదా వెనకాల డాన్సర్స్ ఉండరు, బట్ సాంగ్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్ గా నాకు ఈ సాంగ్స్ కూడా ఇష్టం. ఒకటి ట్యూన్ బాగుంటుంది, అండ్ 2 మీనింగ్ఫుల్ లిరిక్స్, చెత్త చెదారం కాకుండా లిరిక్స్ బాగుంటాయి. అండ్ ఇప్పటికీ వెరీ రిలేటబుల్ అన్నమాట. ఎస్పెషల్లీ లాస్ట్ టైటిల్స్ అప్పుడు సాంగ్ ఉంటుంది కదా, మనీ టైటిల్ సాంగ్, చక్రవర్తికి వీధి బిచ్చుకథకి, అది అది మిడిల్ లో కూడా వస్తుంది. అవును, దాంట్లో ఒక ట్రాజిక్ పార్ట్ ఉంది నా లైఫ్ కి సంబంధించింది. అదేంటంటే, నేను అంటే చక్రవర్తికి వీధి బిచ్చకథకి పాటల్లో డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ చెప్పాం. అవును జనరల్ గా ఒక కామెడీ ఇదేంటంటే, జనరల్ గా కాబూలీవాడ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, అప్పట్లో ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఓకే కాబూలీవాడ వాడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు వడ్డీ తీసుకునేవాడు. జనరల్ గా కాబూలీ వాళ్ళ డబ్బులు వాడికి ఇవ్వలేకపోతే పారిపోతారు ఇవ్వాల్సిన వాళ్ళు. ఈ సినిమాలో వీళ్ళిద్దరిని చూసి కాబూలీ వాళ్ళ దాక్కుంటాడు. ఒక మనిషి చనిపోయాడు అనేది, చనిపోకపోయినా కూడా చనిపోయాడు అనేది తీసుకెళ్తున్నారు. మధ్యలో ఆపితే లేచాడు వాడు. అప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. అతన్ని మళ్ళీ పిలుస్తారు, నాన్న 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 అని 3 సార్లు పిలుస్తారు. ఒకవాడు లేచి ఉంటే మళ్ళీ లెగుస్తాడని. అలాంటి ప్రక్రియ చేసేటప్పుడు జేడి చిన్న జేబులోంచి 100 రూపాయల నోటు తీసుకుని ఆ బాడీ మీద ఇలా పెడతాడు, ముఖం దగ్గర నుంచి మళ్ళీ కూర్చుంటాడు. ఈ షాట్ తీసాను, షూటింగ్ అయిపోయింది. దీని తర్వాత ఒక 3 months కి, అంటే ఈ సినిమా 16 months చేసామని చెప్పాను కదా, దీని తర్వాత మా నాన్న చనిపోయారు. అయ్యో, క్యాన్సర్ ఆయనకి. అంటే ఆయన ఏంటి, నేను సినిమా హైదరాబాద్ లో మీతో పాటు ప్రివ్యూ చూడాలి, ఇట్లా గుంటూరులో నేను చూడను అని చెప్పావు. దానికి 1 full page యాడ్ వేసాం ఆంధ్రజ్యోతిలో. అది 2 పేపర్లు కొన్నాడు మా నాన్న. ఒకటి మా అమ్మ పట్టు చీరల కింద పెట్టాడు, ఒక పేపర్ ఊరందరికి చూపించాడు, ఆంధ్రజ్యోతి. ఆయన హైదరాబాద్ లో సినిమా చూడాలి అనే ఆయన కోరిక. నాకు తెలుసు, మా డాక్టర్లు చెప్పారు మాక్సిమం 6 months కంటే ఎక్కువ ఉండరండి అని. సో నేను చెప్పలేను, నువ్వు వచ్చి హైదరాబాద్ లో చూడలేవు నాన్న అని చెప్పలేను. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఆయన చనిపోయినప్పుడు నేను అదే సీను తీసుకెళ్తూ నాన్న నాన్న అని పిలుస్తున్నా. పిలుస్తుంటే నాకు అప్పుడు నేను తీసిన షాట్ గుర్తొచ్చింది. దీన్ని కూడా కామెడీ చేసావు కదరా వెధవా అని లోపల ఇంకో శివనాగేశ్వరరావు నన్ను తిట్టాడు. అది మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంకుల్, ఇందాక మీరు
మీ దగ్గర ఇంకో ఏదో సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్తున్నారు. జా డ్రాపింగ్ లాంటి ఎక్స్‌పీరియన్స్. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నా ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఏమో చెప్తున్నారు. దాన్ని చాలా షార్ట్ గా చెప్తాను. ఒక ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి వాడి పేరు. సో అతను మెడ్రాస్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను లెటర్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏం లేదు. ఐ థాట్ హీ వాజ్ నో మోర్. అలా అనుకుంటే నేను మనీ 93rd డే సినిమాకి వెళ్తే విత్ ఎ డిఫరెంట్ ఎనాటమీ, అంటే వాడే ఇంకొక స్త్రీ పాత్ర, ఇంకొక చిన్న పాప, వాడి వైఫ్ అండ్ డాటరు. నేను వాడిని చూసి ఫస్ట్ రియాక్షన్, అరే నువ్వు బతికే ఉన్నావురా అన్నా. వాడు ఎక్కువ ఫీల్ అవ్వలేదు కానీ వాళ్ళ పక్కన వాళ్ళ ఆవిడ ఫీల్ అయింది. ఏంటి ఎవరితను మా ఆయన్ని బతుకున్నావా అంటాడేంటని. ఆ తర్వాత చెప్పాడు ఈ సినిమా డైరెక్టర్ ఇతనేను అని. సరే వాళ్ళిద్దరు లోపల కూర్చోబెట్టి బయటికి తీసుకొచ్చి విన్నారే, నువ్వు పోయావు అనుకున్నాను రా, ఈ సినిమా డైరెక్టర్ నేను, 93 రోజులుగా ఆడుతుంది. శివనాగేశ్వరరావు అంటే నీకు తెలుసు, నాగేశ్వరరావు అని. ఎవరిని అడిగినా నా నంబర్ ఇచ్చేవాళ్ళు, నీ నెంబర్ నాకు తెలియదు, ఎందుకు ఫోన్ చేయలేదు అంటే అదే ఎప్పటికప్పుడు అలాగ అనుకుంటున్నాను అన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మా రెగ్యులర్ ఫ్రెండ్ అనమాట. ఒక ఫోటో పంపించాను, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి. అది వాడు సుదర్శన్ రెడ్డి వాడి పేరు. ఓకే. నాకు ఒక క్వశ్చన్ అంకుల్. ఆ మూవీలో ఒక పేరడీ సాంగ్ ఉంటుంది ఇమాజినేషన్ లో. అందులో ఆబ్వియస్లీ ఒక 4-5 డిఫరెంట్ పాటలన్నీ ఉంటాయి. వాటన్నిటికి పేరడీ కూడా కాదు, అది పేరడీ అనడం కూడా కరెక్ట్ కాదు, సేమ్ ట్యూన్, కాకపోతే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్లు మాటలు మార్చారనమాట. అది యాక్చువల్లీ చాలా బాగుంటుంది. అవి డిఫరెంట్ పాటలు అయినా కూడా అది చూస్తుంటే అదే ఒక చిన్న స్టోరీ లాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు? అంటే అంతకుముందు ఎప్పుడో అది చేసేవాళ్ళు, కానీ నాకు ఈ సిచ్యువేషన్లు అన్ని కలిపి మామించి గురు తినగానే అనే పాట, అది ఒరిజినల్. పాడు కబురు వినగానే పైకం తెస్తాడా అని మొదలవుద్ది. అలా అన్ని పాటలు, ప్రేమ పావురాల్లో ఒక పాట, అన్ని కలిపి దాన్ని మిక్స్ చేసాం. సీతారామ శాస్త్రి గారు బాగా రాశారు ఆయన. తర్వాత రిఫ్రెషింగ్ కోలా అనేది ఒక యాడ్, దాన్ని కూడా చేసాం. సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కూడా నాకు ఒక క్వశ్చన్. సో మ్యూజిక్ గురించి చెప్పాలి. సో మ్యూజిక్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. ఇంకొక చిన్న విషయం మీకు తెలియదు ఏంటంటే, భద్రం బీ కేర్ఫుల్ పాట ఉంది కదా, అది యాక్చువల్ గా రికార్డ్ చేసింది దానికోసం కాదు. జేడి చక్రవర్తి చిన్న కోసం వాళ్ళ ఐడియాలజీని చెప్దామని దానికి శాస్త్రి గారు అప్పుడు రాసింది ఏంటంటే, చిడతలు కొడుతూ కూర్చోపోయి చేసేదేదో చేసేయి బాయ్ అనేది దాని పల్లవి. అలా రికార్డ్ చేసాం. దాన్ని రికార్డ్ చేశాక మళ్ళీ ఇది ఫిట్ ఇన్ అవ్వట్లేదు పాట ఇక్కడ అని అనుకొని దాన్ని మళ్ళీ ఐడియాలజీ మార్చి అగేన్స్ట్ మ్యారేజ్ భద్రం బీ కేర్ఫుల్ అని అదే ట్యూన్కి మళ్ళీ పాట రాయించాం అనమాట. అలా ఈ పాట వచ్చింది, భద్రం బీ కేర్ఫుల్ అనే పాట. యాక్చువల్గా ఒక నిమిషము, ఆ భద్రం బీ కేర్ఫుల్ కూడా కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కి సరిపోతుంది, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా. సో ఇది కూడా భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనుకుంటూ ఇంగ్లీష్ మాటలు కలిసి అది అలా సరిపోతుంది పర్ఫెక్ట్ గా. అవునా, లీడ్ సీన్ కూడా అలా సెట్ అయింది దానికి. ఆ పాట పాడింది దాంట్లో ఖాన్ దాదా పాటలో అందరూ పాడారు. శ్రీనివాసమూర్తి, జేడి చక్రవర్తి, రామ్ గోపాల్ వర్మ, నేను తప్పితే అందరూ పాడారు. చాలా బాగుంది. వారేమా ఏం ఫేస్ కూడా స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సీతారామ శాస్త్రి గారు కూడా పాడారు. అవునవును, అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నువ్వైనా. అవును, నేను కావ్య మొన్న సినిమా చూస్తూ ఇది పాడింది ఇతను, ఈ బిట్ పాడింది ఇతను అనుకుంటూ ఏదో క్విజ్ గేమ్ లాగా. అండ్ బ్రహ్మానందం డాన్స్ కూడా చాలా బాగుంటుంది. అది ఎవరు కొరియోగ్రఫీ చేశారో తెలియదు. కొరియోగ్రఫీ కాదు, శివ సుబ్రహ్మణ్యం అని ఇద్దరు వాళ్ళు డాన్స్ మాస్టర్. ఫస్ట్ డే నైట్ వచ్చారు వాళ్ళు షూట్. వాళ్ళు ఏంటంటే జనరల్ గా వాళ్ళు కంపోజ్ చేసి 1, 2, 3 అని డాన్స్ చేయమంటారు. బ్రహ్మానందం అలా చేయలేకపోయాడు. బ్రహ్మానందం నేను బాగా క్లోజ్ ఫ్రెండ్స్, అరే అంటే అరే అనుకుంటాం. నన్ను పక్కకు పిలిచి, అరే శివయ్య ఈ పాట అవ్వాలంటే 15 రోజులు పట్టుద్ది వీళ్ళతో, మనకి వాళ్ళని లేకుండా చేసి నువ్వు రికార్డ్ చేస్తే నేను డాన్స్ చేస్తాను, అది చేసుకుందాం అన్నాడు.
సో నెక్స్ట్ డే వాళ్ళకి రేపు షూటింగ్ లేదు మాస్టర్ అని చెప్పాం, అబద్ధం చెప్పాం. మళ్ళీ బ్రహ్మానందం డేట్ లేదు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలే అని నెక్స్ట్ డే పెట్టి సాంగ్ వేస్తే బ్రహ్మానందం తను స్పాంటేనియస్ గా చేసిన డాన్స్. దానికి కొరియోగ్రాఫర్ ఎవరు లేరు, అతను కొరియోగ్రాఫర్ కూడా బ్రహ్మానందం. తెలుస్తుంది. శివగారు ఈ సాంగ్ అది నాకు నా వినాయక చవితి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ 10 days 11 days రోజు ఈవినింగ్ కల్చరల్ షోస్ ఉండే మా కాలనీలో. ఒక పాటలు కొంతమంది పాడేవాళ్ళు, డాన్సులు కొంతమంది చేసేవాళ్ళు. సో మేము మధురానగర్ అనే ప్లేస్ లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక స్పెషల్ డాన్సర్ ని పిలిపించారు ఒకసారి. ఆ డాన్సర్ ని చాలా గుప్తంగా దాచిపెట్టారు, అంటే స్టేజ్ మీద అందరూ షాక్ అవ్వాలి మేము అనే దీంట్లో. సో పాట ప్లే అయ్యేసరికి అతను ఫస్ట్ బ్యాక్ చూపించుకుంటూ ఇట్లా వచ్చేవాడు గిటార్ పట్టుకుని. పాట స్టార్ట్ అయ్యేసరికి ఇట్లా జంప్ చేసి తిరిగేవాడు అనమాట. అందరూ ఒకసారి అనమాట, వి వర్ ఆల్ లైక్ వాచింగ్. అప్పుడు డిస్కో సాంగ్స్ ఇవన్నీ ఉండేవి, మామా మియా సాంగ్స్, సంఘర్షణ ఇవన్నీ ఉండేవి. అప్పుడు మేము బాగా రెచ్చిపోయి ఎంజాయ్ చేసేవాళ్ళం. వాడు ఏం చేశాడు, ఇట్లా వెనకాల తిరిగి ఇట్లా 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 వచ్చి సడన్ గా ఇలా తిరిగేసరికి ఈ షర్ట్ బటన్స్ అన్ని ఏమీ లేవు, అది ఊడిపోతున్నాయి. అది బాగా గుర్తు. సో అతని యాటిట్యూడ్, ఆ డాన్సర్ యాటిట్యూడ్ ఏంటి, వాడు ఒక గొప్పగా ఫీల్ అవటం చేయకుండానే. ఇప్పుడు మనీ ఈ పాట నాకు ఐ విల్ రిలేట్ టు దట్. ఇప్పుడు అదొక్క సాంగ్ ఇట్స్ ఈస్ లైక్ ఏ మూవీ ఫర్ మీ. అంటే దాంట్లో ఫస్ట్ ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అంటే ఈస్ గెట్టింగ్ ఇన్ టు ద గ్రూవ్. ఆ పాట ఎంజాయ్ చేస్తున్నాడు, నేను చిరంజీవిని, నేను ఈ స్టెప్పులు వేయగలను, ఇట్లా చూసుకుని నడుచుకుంటూ. అండ్ క్రెసెండోలో అసలు రెచ్చిపోయి ఆ బీట్స్ కి డాన్స్ చేయటం. అంటే ఆ సాంగ్ కే ఫ్యాన్స్ ఏపీలో ఆల్మోస్ట్ అందరూ ఆ సాంగ్ కి ఫ్యాన్స్. వాడు నడుచుకుంటూ వచ్చి ఇలా అంటాడు, ఇలా అసలు అందులో మల్టిపుల్ షాట్స్. ఇక్కడేమో ఈ తనిఖీల బండి ఇట్లా నడుచుకుంటూ వస్తూ డాన్స్ చేసుకుంటూ రావటం, మళ్ళీ ఇక్కడ నుంచి జేడీ రావటం, మధ్యలో బ్రహ్మానందం డాన్స్ చేయటం. అందులో అన్ని ఆల్మోస్ట్ నవరసాలు పలికించేశాడు బ్రహ్మానందం. సో మ్యూజిక్ తనికళ్ళ భరణి దీంట్లో ఆ క్యారెక్టర్ పేరు మాణిక్యం. అవును, మాకు మాణిక్యం అని ఒక మేనేజర్ ఉంటాడు. అతను ఏం అడిగినా అరిచేతుల వైకుంఠం చూపేవాడు. ఆ క్యారెక్టర్ పేరు మాణిక్యం అని భరణికి అందుకని పెట్టాం. ఇప్పుడు లాస్ట్ సీన్ ఉంది కదా, శ్రీదేవిని పెడదామా హీరోయిన్, ఇళయరాజా అన్నే ஒரு తమిళ తెలుగు పడతకి మ్యూజిక్ అడిగిన వరియా వచ్చేస్తాడు, ఇళయరాజా వచ్చేస్తాడా అంటే శ్రీదేవి అంటాడు. శ్రీదేవి అని వీడు పడిపోతాడు. ఇది భరణి బేసిక్ గా రైటర్, అంటే దాని కంట్రిబ్యూషన్ కూడా ఉంటది అంటున్నాను. అంటే భరణిని సీతాఫల మండి ఏరియాలో ఎక్కువ తిరిగేవాడు. అప్పుడు అతను మట్టిలో మాణిక్యం, మణి సినిమా తర్వాత మణిలో మాణిక్యం. అడుగు నీ క్వశ్చన్. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ దీంట్లో మ్యూజిక్ ఐ డోంట్ నో, దీనికంటే ముందు మూవీస్ లో అలా అయిందో లేదో తెలియదు, కానీ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మూవీకి. ఎంఎం కీరవాణి ఏమో 2 పాటలు చేశారు, అండ్ మిగతా మ్యూజిక్ శ్రీనివాసమూర్తి. సో ఏమైనా రీజన్ ఉందా ఇద్దరు? అంటే యాక్చువల్ గా 2 పాటలకి రాత్రి మణి 2 సినిమాలు కీరవాణి అని అనుకున్నాం. ఓకే, దాని ముందు క్షణక్షణం చేశారు ఆయన. రాత్రి ఫినిష్ అయిన తర్వాత రీ రికార్డింగ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి ప్రొజెక్షన్ చూసి సంభవ్ డింట్ లైక్, దానికి వేరే కారణాలే చెప్పాడు. నేను రాత్రికి చేయనండి మ్యూజిక్, నాకు అంత ఇదిగా అనిపించలేదు అని అన్నాడు. ఆయన చెప్పిన రీజన్ వేరు. సో అయితే రాము అయితే రాత్రికి చేయకపోతే మనకి కూడా వద్దని చెప్పండి అన్నాడు. సో నేను డైరెక్టర్ అయినప్పటికీ కూడా వర్మ క్రియేషన్ ఫౌండర్ మెంబర్ని. సో కంపెనీ తనలు, ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ తాలూకు పనులు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని. సో నేను కీరవాణి గారి దగ్గరికి వెళ్తే, ఓకే అండి మీరు వద్దంటే వద్దు, మీరు లెటర్ డ్రాఫ్ట్ చేస్తే నేను నో అబ్జెక్షన్ రాసిస్తాను అన్నారు. ఆయన అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎవరంటే మణి శర్మ అనుకున్నాం. మణి శర్మ అనుకుంటే, మణి శర్మ వాళ్ళ నాన్న మ్యూజిక్ ప్లేయర్, వయలిన్ ప్లేయర్. అతను కీరవాణి గారి దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్, కీబోర్డ్ ప్లే చేస్తాడు. సో ఆయన మా ఇద్దరికి బొట్టు పెట్టి పంపించాడు, మణి శర్మ వాళ్ళ నాన్న.
కొంచెం దూరం వెళ్ళాక అంటే రికార్డింగ్ థియేటర్ దాకా కంపోజింగ్కి వెళ్తూ ఉంటుండగా మణి సార్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏంటంటే అతని భయం, ఒకవేళ మణి సినిమా సరిగా ఆడకపోతే కీరవాణి దగ్గర 20 days per month మంచి శాలరీకి పనిచేస్తున్నాడు, అదేమైనా ఇబ్బంది అవుతుందని, సరే ఫ్రెష్గా ఏదైనా చేసి సినిమాకి నేను చేస్తానండి, దీనికి వదిలేయండి అన్నాడు. అయ్యో, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరంటే శ్రీనివాసమూర్తి ఏంటంటే కీరవాణి గారి దగ్గర కండక్టర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కూడా ఆయన మ్యూజిక్ చేస్తే ఈయన కండక్ట్ చేసేవాడు. బేసిక్ ఆయన వయలిన్ ప్లేయర్. మేము ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్స్ లో కూడా చూసాం. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ఉంటాడు. తర్వాత ఆయన అడిగాం, ఆయనకి ఇలాంటి బాధరబందీలు ఇబ్బందులు భయాలు ఏం లేవు, ఓకే బాస్ చేస్తానన్నాడు. చేస్తానంటే ఇంకొక స్పెషల్ ఇదేంటంటే, ఇప్పుడు ఆయిలా ఆయిలా అనే ఒక పాట ఉంది కదా, ఆ పాటని వైల్డ్ ఆర్చిడ్ ఆ క్యాసెట్ పేరు. ఆ క్యాసెట్ మాకు ఇచ్చి ఈ రిథమ్ లో పాట ఉంటే బాగుంటుంది అన్నాను. నేను ఆయన ఇద్దరం కూర్చున్నాం వాళ్ళ ఇంట్లోనే, రూమ్ కంపోజింగ్ రూము. ఈ రికార్డ్ ఈ టేప్ లో దీన్ని నొక్కి ఇంకో దానిలో రికార్డ్ చేసుకున్నాడు. ఇలా 50 bars అంటే మేము ఇచ్చిన ఇంత మ్యూజిక్ ని ఇంత రికార్డ్ చేసుకుని అది ప్లే చేస్తూ తను ట్యూన్ చేశాడు. ఆయిలా 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 ఆ పాట. సో అది రెండో రోజు రికార్డ్ చేసాం. అంటే అంత ఫాస్ట్ గా పని చేయగలడు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనే చేశాడు. పాట పాడింది జేడి చక్రవర్తి కదా, నిజంగా జేడి చక్రవర్తి ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు, జేడి చక్రవర్తి బాలు గారు. అండ్ ఇంకో ఒక చిన్న పాయింట్ ఇప్పుడే గుర్తొచ్చింది. వాళ్ళు నేను చెప్తా ఎంత వెరీ రిలేటబుల్ టైప్స్ లో ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే, ఒక సీన్ లో వాళ్ళు జయసుధాని కిడ్నాప్ చేద్దామని అనుకున్నప్పుడు జయసుధ అసలుకి ఏం చేస్తుంది డే అండ్ నైట్, లైక్ ఆ స్కెడ్యూల్, ఆవిడ స్కెడ్యూల్ తెలియాలి అని చెప్పేసి ఆటోలో ఫాలో అవుతారు. ఆటోలో ఫాలో అవుతున్నప్పుడు జేడి చక్రవర్తి ఏమో ఐస్ ఆన్ ద ప్రైస్ లాగా, ఓకే ఆవిడ ఇక్కడికి వెళ్తారు, ఓకే ఆటో రైట్కి వెళ్ళు, యూటర్న్ తీసుకో, ఆ కార్ ఫాలో చేయ టైప్స్ లో ఉంటారు. చిన్న మాత్రం ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, జాబ్ లేని అబ్బాయి లాగా, అరే మీటర్ 20 రూపాయలు అయిపోయిందిరా, అరే మీటర్ 30 రూపాయలు అయిపోయిందిరా, అది నాకు చాలా నచ్చింది. ఇది యాక్చువల్ గా దీనికి ఇన్స్పిరేషన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మెడ్రాస్ లో ఒక డైరెక్టర్ ని కలవడానికి వెళ్ళేవాడిని. ఇవాళ డేట్ ఎంత 15th, నెక్స్ట్ మంత్ 15th కలవమనేవాడు, మళ్ళీ నెక్స్ట్ మంత్ 15th వెళ్ళేవాడిని. ఒక రోజు ఆయన చెప్పిన టైంకి వెళ్ళడానికి తప్పనిసరి ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. నా జేబులో 10 రూపాయలు ఉండేవి. నేను ఆ మీటర్నే చూస్తుండేవాడిని. శాలిగ్రామం వెళ్ళాలి టీ నగర్ నుంచి. నేను ఆ మీటర్నే చూస్తూ 950, 960, 970, 980, 990 అనగానే నృత్యంగా అని అరిచేవాడిని. నృత్యంగా అంటే ఆపేయమని అరిస్తే వాడు బ్రేక్ వేస్తే నేను వాడి మీద పడేవాడిని. అంత సడన్ బ్రేక్ వేసేవాడు. ఏంటి అంటే నా ప్రాబ్లం ఏంటంటే 10 ఇచ్చాక 10:20 అయిందంటే ఇంకో 10 రూపాయలు ఇవ్వాలి వాడు, అది 11 రూపాయలు ఇవ్వాలి. 9:50 మీద ఆపితే 9 రూపీస్ 9 మీద ఆపితే 10 పైసలు మిగిలితే టిప్ ఉంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఒకటి. ఇంకొకటి, నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను మా ఆవిడ ఆటోలో వెళ్తుంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఆవిడ బ్రెయిన్ లోకి వెళ్ళటలా. అదేంటి మొన్న సుబ్బారావు మామయ్య చనిపోయాడని చెప్పాను కదా, నాకెప్పుడు చెప్పారు? ఆటోలో ఉన్నప్పుడు చెప్పా. అంటే ఆటోలో నేను ఏం చెప్తున్నా వింటర్లా, మీటర్నే చూస్తుంది. సో ఈ రెండు కలిపి చిన్న క్యారెక్టర్ కి పెట్టడం జరిగింది. చాలా మంది ఇప్పటికీ ఆటో ఎక్కిన వాళ్ళు మీటర్ ఉంటారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర డబ్బు ఎంత ఉంది, మీటర్ ఎంత అవుతుంది, మీటర్ తప్పు దిగుతుందా, ఇంకా టైట్ క్లోజ్ తీయాల్సిన దాన్ని తీయలేకపోయాను అప్పట్లోనే. అంటే కెమెరా సిస్టమ్స్ అంత లేవు. అది స్క్రీన్ మొత్తం మీటరే కనపడేంత టైట్ తీయాల్సింది. అది ఒక 2 points అండి నా సైడ్ నుంచి. ఒకటి, బ్రహ్మానందన్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ అదొక బెంచ్ మార్క్ అయిపోయింది. తర్వాత మూవీస్ లో, ఇప్పుడు ఈవెన్ ఆర్జీవి మూవీస్ లో కూడా ఐ థింక్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని చేయటమే అనుకున్నా. అనగా ఒక రోజులో అన్నిలో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి బ్రహ్మానందన్ కి బాగా మిల్క్ చేసుకుంది ఇండస్ట్రీ అక్కడి నుంచే. అప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు, ఒక సీరియస్ కమిడియన్ బీయింగ్ వెరీ సీరియస్ అండ్ దెన్ జనరేటింగ్ రిక్వైర్డ్ హ్యూమర్ అంతా క్రియేట్ చేయడం.
అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆ, ఒక సిరీస్ ఇప్పుడు కల్కి 1, 2, 3 ఏదైతే అంటున్నామో నేను అనుకోవడం మనీ ప్రాబబ్లీ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. పార్ట్ 1, పార్ట్ 2 వచ్చినది ఐ థింక్ దీంతోనే స్టార్ట్ అయిందని నా అనుకుంటున్నా. అది ఎంతవరకు కరెక్ట్? మనీతోనే సీక్వెల్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే అది మనీతో సీక్వెల్ స్టార్ట్ అయినప్పుడు రాము నన్ను ఇమీడియట్ గా మనం చేయాలి మనీ అన్నాడు. అప్పటికి నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఆయన స్పెండ్ మోర్ దాన్ 20 lakhs. సో రాము అది ఫినిష్ చేసి వస్తాను, అది 1/2 అది ఫినిష్ చేసి వస్తాను అంటే లేదు వెంటనే చేయాల్సిందేను మనం. ఇట్స్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనీ సీక్వెల్ అనేది, అది వెంటనే చేస్తే బాగుంటుంది, మనీ సినిమాని మర్చిపోయేలోపు రిలీజ్ అయిపోవాలి అన్నాడు. లేదు రాము, వేరే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చాడు కదా, అడ్వాన్స్ పే చేశాడు కదా, నేను ఇప్పుడు వస్తే అదంతా వేస్ట్ అయిపోద్ది అంటే, సో సంబడి ఎల్స్ విల్ డూ, ఐ విల్ పుట్ యువర్ నేమ్ అన్నాడు. సో నేను అప్పటికి నేనేమనుకున్నానంటే మనీ కారణంగా నాకు 90 మార్కులు వచ్చినాయి, ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇంకో 20 మార్కులు పోయినా పర్లేదని నేను వేరే వాళ్ళ పేరు అంటే సరే వేయమన్నా. నా పేరు వేశాడు, వేరే వాళ్ళు డైరెక్ట్ చేశారు, కృష్ణవంశీ చేశాడు. మనీ రిలీజ్ ముందు రోజు నేను చూసా, రిలీజ్ 3 days అనగా నేను అప్పటికి నేను 1/2 బిజీగా ఉన్నా. సో రిలీజ్ ముందు రోజు చూసి రాము నేను ఎడిట్ చేస్తాను, చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది, 2 hours 35 minutes ఉంటుంది, 2 hours 30 minutes నేను ఎడిట్ చేస్తాను, కొంచెం కొన్ని ఎపిసోడ్ తీసేస్తే బాగుంటుంది అంటే వినలేదు, రిలీజ్ చేసేసారు. సో మనీ 100 days ఆడింది థియేటర్, అన్ని థియేటర్లో ఇది 50 days ఆడింది. బట్ ఎంజాయ్ చేశారు దాన్ని. బట్ మనీకి వచ్చినంత అద్భుతమైన ఇది రాలేదు. మనీకి షాక్ వాల్యూ ఎక్కువ ఉంది, మనీకి షాక్ వాల్యూ ఎక్కువ ఉంది. ఏ స్టూడెంట్ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి, అండ్ దెన్ ఆ ఫ్రెష్నెస్ అప్పుడు బాగా ఫీల్ అయ్యాం. ఎగ్జాక్ట్ కరెక్ట్. మనీకి అది అలవాటు అయిపోయింది అప్పటికి, ఎందుకంటే మనీనే చాలా చూసేసాం. అవును ఐ థింక్ ఒకటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మని కమెంట్ చేయాలండి. అంటే చాలా అంటే కొత్త బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఒక ఫ్యాక్టరీ లాగా క్రియేట్ చేసి ప్రొడ్యూస్ చేసి చేయటం, అండ్ చాలా న్యూట్రల్ గా ఉండటం. ఈ నెవర్ టుక్ క్రెడిట్ ఫర్ ఆల్ ద సక్సెస్ దట్ ఈ క్రియేటెడ్. ఇక్కడ మన సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వెళ్ళి చేయటం. బట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ లో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టర్స్ మీరు. సో ఐఎమ్ హ్యాపీ that I have some association with you. Thank you very much. Okay, so actually Bombay lo kuda chaala mandi Hindi directorly introduce chesaru. Yes, absolutely. సో క్లోజ్ చేసే ముందు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ క్వశ్చన్స్ అడుగుదాము. నా దగ్గర కాదు ఒక క్వశ్చన్ ఉంది. సో నార్మల్ గా హీరోకి హీరోయిన్స్ ఉంటారు, అది మూవీస్ లో కామన్. కానీ తర్వాత నాకు వచ్చిన మీ నలుగురికి మనీలో ఎంత మంది లేడీస్ ఉన్నారు? క్యారెక్టర్స్ 2 ముగ్గురు నాలుగోది ఓకే, ముగ్గురు ఓకే, 4 కూడా ముగ్గురే. జయసుధ, రేణుకా షహాని, పరీష్ రావల్ గర్ల్ ఫ్రెండ్ హేమ. కరెక్ట్. తర్వాత 4వ మనిషి ఆయన చెప్పింది ఏంటంటే భిక్షు ఆవిడని చంపడానికి వెళ్ళినప్పుడు జయసుధ ఫ్రెండ్ కుక్కన్ పట్టుకొస్తుంది వాకింగ్ కి. ఇంత పెద్ద సెక్రటరీ ఇంకొక అమ్మాయి సమీరా. చక్రవర్తికి హీరోయిన్ ఎందుకు ఉండదు ఈ మూవీలో? జేడి చక్రవర్తికి పేరు లేదు. అది సెకండ్ హాఫ్ లో మనీలో అదే నాకు నచ్చలేదు. ఎక్కువ మంది ఉంటారు, క్యారెక్టర్ శివల్రీ అండ్ మిస్చివస్ క్యారెక్టర్, ఆ డైమెన్షన్ బాగా ఎక్కువ వాడుకున్నారు సెకండ్ హాఫ్ మూవీలో. అంత నాకు నచ్చలేదు. నేను దాన్నే ఎడిట్ చేస్తానని చెప్పాను, అది అంత టైం లేదు. ఇంకోటి ఏంటంటే అప్పటికి బాగా డబ్బు వచ్చేసింది మనీకి, సో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మీరేదో అడుగుతున్నారు. అదే అడిగేస్తాను, జేడి చక్రవర్తికి హీరో ఎందుకు లేరు అని.
ఇప్పుడు చక్రవర్తికి హీరోయిన్ లేరు, రెండో సినిమాలో పెట్టారు ఆ అమ్మాయి సురభి జబేరి. అవును. లాస్ట్ క్వశ్చన్ అండి నా సైడ్ నుంచి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఆఫ్ కోర్స్ ఆ కల్ట్ ఫాలోయింగ్, అతని జీనియస్ అంతా ఉంది. మిమ్మల్ని డైరెక్టర్ గా తీసుకుని ఫస్ట్ ప్రొడక్షన్ అనుకుంటా ఆయన తీసింది మనీ. అంటే మీలో ఎంత క్యాలిబర్ చూడకపోతే ఆయన అసలు ఆ డెసిషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తాడని ఎవరు అనుకో. సో ఈ ఉద్దేశంలో ఏం చూసి రామ్ గోపాల్ వర్మ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ డైరెక్టర్ లాగా ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు? అయితే దీనికి ఆన్సర్ చెప్పాలంటే, నేను రావు గారి ఇల్లు టైంలో నేను కో డైరెక్టర్ని, ఆయన నాకు అసిస్టెంట్ అప్రెంటిస్. అప్పుడు మేమిద్దరం యూజ్ టు ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్. అంటే నన్ను తను రెగ్యులర్ సినిమా తాలూకు కో డైరెక్టర్ అనుకునేవాడు, నేను కూడా తనని ఏమీ తెలియదు, ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూసి వచ్చాడు అనుకునేవాడిని. ఒక దశ దాటిన తర్వాత ఇతని దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది అని నేను అనుకున్నాను. నన్ను ఏమనుకున్నా అంటే రెగ్యులర్ టిపికల్ అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఇతను కొంచెం సెన్సిబిలిటీస్ ఉన్నాయని తను ఫీల్ అయ్యాడు. అప్పుడు తను ఒక రిక్వెస్ట్ చేశాడు, నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే మిమ్మల్ని నేను కో డైరెక్టర్గా ఉండమంటే ఉంటారా అని అడిగాడు. అని వెంటనే డబ్బులు కూడా ఎక్కువ ఇప్పిస్తా అన్నాడు. నేను వెంటనే ఓకే రాము అన్నా. అదేంటి ఆలోచించకుండా చెప్పేస్తానన్నాడు. 2 పాయింట్లు ఏకకాలంలో ఆలోచించాను. ఒకటి, నేను వేరే డైరెక్టర్ దగ్గర అయితే ఎస్ సార్, అలాగే సార్, ఓకే సార్ అనాలి. నీ దగ్గర అలా అనక్కర్లేదు, సిన్స్ వీఆర్ ఫ్రెండ్స్. రెండోది, డబ్బు ఎక్కువ ఇప్పిస్తాను. ఈ 2వ పాయింట్ కూడా నాకు నచ్చింది. మూడోది, ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఇంకొక 2-3 ఏళ్ళు డైరెక్టర్ మార్చకుండా నీతో కంటిన్యూ అవ్వచ్చు. ఈ 3 కారణాలు ఆలోచించాను అన్నా. ఇది అయిపోయిన తర్వాత శివ ఫస్ట్ డే షూటింగ్లోనే నేను చెప్పి తను ఫాలో అయ్యాడు. సో నాకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉందనే విషయం తనకు తెలిసే కదా నన్ను కో డైరెక్టర్గా ఉండమన్నాడు. సో తను పర్మనెంట్గా నన్ను ఉండమన్నప్పుడు నేను డైరెక్షన్ చేసి అది ఫెయిల్ అయితే నీ దగ్గరికి వస్తాను అన్నాను. అది కూడా సిన్సియర్గా చెప్పాను కాబట్టి హీ లైక్ ఇట్. సో తను ప్రొడక్షన్ హౌస్ చేద్దాం అనుకున్నాడు, అప్పుడు అలా ప్రొడ్యూస్ చేశాడు. అండ్ థ్యాంక్ఫుల్లీ సో. సో రామ్ గోపాల్ వర్మ గారు కూడా డైరెక్టర్ కాబట్టి మీరు ఈ మూవీ డైరెక్షన్ చేసినప్పుడు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేదంటే మొత్తము మిమ్మల్ని డైరెక్ట్ చేయనిచ్చారా? తన ఇన్వాల్వ్మెంట్ అంటే ముందు 4 గోడల మధ్య ఇద్దరు మాట్లాడుకునేవాడు. తను ఫైనల్ వర్షన్ ఒకసారి చూశాడు. ఒక చిన్న విషయంలో మా ఇద్దరు చిన్న ఇది ఉండేది. కోట శ్రీనివాసరావు సీన్ ఉండేది కదా, బాగా లెంగ్తీగా ఉండేది. నేను బాగా షార్ప్గా కట్ చేశా. రాము వచ్చి మళ్ళీ దాన్ని జాయిన్ చేసేవాడు, మళ్ళీ నేను షార్ప్గా కట్ చేసేవాడు. అదొక్కటే డిఫరెన్స్ మనకి. చివరికి కొంచెం ఆ లెంగ్త్, ఎక్స్టెండెడ్ లెంగ్త్ ఉంది సినిమాలో, లేకపోతే కొంచెం షార్ప్గా ఉండేది. అండ్ ఒక క్లోజింగ్ కామెంట్ నా నుంచి, మీరు నేను ఇందక్కడి నుంచి నేను ఆలోచిస్తున్నాను అనమాట. మీరు రాధికని తీసుకుందాం అనుకున్నారు కదా ఆ క్యారెక్టర్ కి జయసుధ బదులు. సో నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను, కానీ నేను జయసుధ గారితో అంటే జయసుధ గారి ఆ క్యారెక్టర్ ప్లే చేయడం, నేను ఆ సినిమాని ఆల్మోస్ట్ చాలా సార్లు చూసాను అనమాట. సో అన్నిసార్లు చూడడం వల్ల రాధిక అంటే అది ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. సో ఆల్దో అంటే రాధికని తీసుకోకపోయినా కూడా జయసుధ గారు టు సమ్ ఎక్స్టెంట్ జస్టిస్ చేశారు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మేము ఇప్పుడు ఆలోచిస్తే కనుక ఆ క్యారెక్టర్ లో జయసుధ గారే కనిపిస్తున్నారు ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్ గా యువర్ రైట్. ఎందుకు అంటే నువ్వు మనీ సినిమా చూసావు కాబట్టి జయసుధ గారే కరెక్ట్ అన్నావు. నేను అప్పుడు మనీ సినిమా చూడలేదు, ఎవరు చూడలేదు. నేను అప్పుడు చూసింది రూత్లెస్ పీపుల్ ఒక్కటే. ఇప్పుడు నువ్వు మళ్ళీ రూత్లెస్ పీపుల్ చూస్తే మేబీ రాధికే బెటర్ ఏమో అంటావేమో, నా తెలియదు, ఐ డోంట్ నో. ఆవిడ పేరు బెట్టి మిడ్లర్. రిలేటెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రీవిజిట్ చేయాలి, ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ మనీ అగైన్, ఏం చేంజ్ చేస్తారు, ఏం చేంజ్ చేయరు? యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనీ మొన్న ఈ మధ్యగా చూసాను, లాస్ట్ ఒక 3 months బ్యాక్, మనం ఈ పోడ్కాస్ట్ అనుకోక ముందు, నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు, ఫ్రెష్ గా ఉంది అనిపించింది. ఇంకేం మార్పు చేయను. మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు అసలు. నేను ఐ వాజ్ అబౌట్ టు సే దట్
కొన్ని క్లాసిక్ టచ్ చేయకూడదు. అది ఫ్రెష్ గా వచ్చే దాన్ని వదిలేయాలి. శంకరాభరణం, మణి, శివ ఈ మళ్ళీ టచ్ చేయకూడదు. ఇదే మనీని హిందీలో తీశారు, లవ్ కే లియే కుచ్ భీ కరేగా అని. మీకు అర్థమవుతుంది ఇప్పుడు అది చూస్తే కనుక. దాంట్లో ఏం చేశారు, పరీష్ రావల్, జయసుధ ఒక పేరు, చిన్న అమ్మాయికి ఒక పేరు, ఇలా 3 పేర్లు పెట్టారు. ఆ సినిమా హిట్ అవ్వలేదు. మనీ సినిమాని ఇంకేం చేయకూడదు. అవును, పర్ఫెక్ట్, ఫుల్లీ అగ్రీ. yes. ఓకే అక్క, నీకు ఏమైనా లాస్ట్ క్వశ్చన్స్ కానీ? సో లాస్ట్లో ఒకటి ముందు చెప్పడం మర్చిపోయాను. సో ఈ మనీ మూవీకి ఆబ్వియస్లీ చాలా మంచి మూవీ, చాలా గొప్ప మూవీ అని మాట్లాడుకున్నాము. అండ్ దీనికి 3 నంది అవార్డులు కూడా వచ్చాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, సెకండ్ బెస్ట్ ఫిలిం అని మాట్లాడుకున్నాము. అంతేకాకుండా బెస్ట్ కమేడియన్ అవార్డు వచ్చింది అండ్ ఆల్సో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కూడా వచ్చింది ఈ మూవీ. సో ఈ మూవీకి 3 నంది అవార్డులు వచ్చాయి. నేను అయితే ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఉండాల్సింది. ఓకే, బట్ అది మా పాడ్కాస్ట్. ఫస్ట్ యాక్చువల్లీ శివనాగేశ్వరరావు గారు చాలా థ్యాంక్ యూ. మేము అడగంగానే మా పాడ్కాస్ట్ వచ్చినందుకు. అండ్ ఈవెన్ ఐ షుడ్ సే థాంక్ టు యు. మా ప్లేజర్ అండి, చాలా. అసలు మీ అందరి పక్కన పెట్టేయాలండి. మీ అందరి థ్యాంక్ యూస్ పక్కన పెట్టేయాలి. నా థ్యాంక్ యూనే వ్యాలిడ్. నాకు సంబంధం లేని వాడిని నేను దీనిలోకి వచ్చాను. ఒక పక్కనేమో నా ఫేవరెట్ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి గారాల కూతుళ్ళు 2 ముగ్గురున్నారు. ఒక పక్కన నా ఫేవరెట్ డైరెక్టరు. మీతో ఇంత టైం స్పెండ్ చేయడం, ఇట్ హస్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us, కృష్ణ. నేను కూడా నాకు మల్లాది గారు ఒక మెసేజ్ పెట్టారు. శివనాగేశ్వరరావు గారు ఒక పాడ్కాస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, నేను ఒకటి చంటబ్బాయి చేశాను, మీకు అభ్యంతరం లేకపోతే అంటే ఆయన చాలా ఏమంటారు ఇదిగా మాట్లాడతారు, నిర్మోహమాటంగా. మీకు అభ్యంతరం ఉంటే వద్దు, అభ్యంతరం లేకపోతేనే చేయండి. ఫస్ట్ టైం ఒక సినిమా డైరెక్టర్గా, సెలబ్రిటీగా ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని పిలుస్తున్నారని మెసేజ్ పెట్టారు. చెప్పి కింద బ్రాకెట్లో అప్పుడెప్పుడో నేను విటమిన్ ఎం అని నవల కూడా రాశాను అని పెట్టారు ఏదో. దాన్ని మళ్ళీ ఆయనకి కాపీ చేసి పెద్దగా నవ్వుకున్నాను. ఇది చూసి నేను తప్పకుండా చేస్తాను అన్నాను. ఆ తర్వాత మీ చంటబ్బాయి ప్రోగ్రామ్ చూశాను. ఓకే, సో థ్యాంక్స్ మల్లాది గారికి చెప్పాలి. అవును, కరెక్టే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా టైం తీసుకుంటే బిహైండ్ ద సీన్స్ స్టోరీ, ఇన్స్పిరేషన్ అన్ని మాకు సినిమా గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే బిహైండ్ ద సీన్స్ ఏమైందో మాకు తెలియదు ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీరు టైం తీసుకుని జాయిన్ అయ్యి మా క్వశ్చన్స్ అన్నిటిని చాలా పేషెంట్ గా ఆన్సర్ చేసి మాకు ఇంకా ఇన్సైడ్ స్టోరీస్ చెప్పినందుకు మీకు చాలా పెద్ద థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఈ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ సీరియల్, డైలీ సీరియల్ లాగా మళ్ళీ రేపటికి పడుద్దామన్న టెన్షన్ నాకు. అది జరగకుండా అట్లీస్ట్ శుభం కార్డు పడింది ఇవాళ. ఈ సినిమాలో జయసుధ ఒక పాట పాడింది, అది రియల్ సినిమాలో లేదు, ఆడియో క్యాసెట్ లో ఉంటది. టైటిల్స్ అవగానే అప్పుడే శుభం కార్డు వేస్తే అలా అనేది లిరిక్ లో ఉంటది. ఇక్కడ శుభం కార్డు పడిందని అది గుర్తొచ్చింది నాకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఈ పాడ్కాస్ట్ని చూసి సంతోషించాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేస్తాము. కావ్య ఊహ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Thank you. Popcorn Talks. Okay.